గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. గుడ్ మార్నింగ్ సార్. ఒక 10% కూడా నాకు మళ్ళీ గుడ్ మార్నింగ్ చెప్పాల. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఇప్పుడు కూడా నోరు తెరవట్లా. మా పిల్లలే బాగా చేస్తున్నారు. కొంచెం ముందుకు రండి రా, మీరు కూడా ముందుకు రండి నాన్న. ముందుకు వచ్చి కూర్చోండి రా. లాస్ట్ ఇటు సైడ్ లాస్ట్ వాళ్ళు కూడా ముందుకు రండి. పేరెంట్స్ వీలైనంత వరకు ముందుకు వచ్చి కూర్చోండి. కూర్చోండి అన్న, మీరు ముందుకు వచ్చి కూర్చోండి. ఎంత వీలైతే అంత ముందుకు వచ్చి కూర్చోండి రా, ఏం కాదు. పేరెంట్స్ కూడా దాదాపు అందరూ నా పెద్ద కూతురు వయసు వాళ్ళే ఎక్కువ మంది కనపడుతున్నారు. ముందుకు రండి తల్లులు, ముందుకు రండి రా. అటు కూడా ఖాళీ ఉంది. ఈ బోర్డు కనపడేటట్లు కూర్చోండి చాలు. బోర్డు కనపడాలి, నేను కనపడాలి. రండిరా, ముందుకు రండి అమ్మా. రండిరా, ముందుకు రండి. వెనక్కి కూర్చోవద్దు, ముందుకు రండి. పేరెంట్స్ ఎవరిని వస్తే వెనక్కి కూర్చుంటారు, ఏం కాదు. యంగ్స్టర్స్ లాస్ట్ ఇటు రండి. ఆడపిల్లలంతా ఇటు సైడ్ రండి. జస్ట్ ఇటు సైడ్ రండి. కుర్చీలు కరెక్ట్గా వేసారు, ఆనుకోకుండా కూర్చునేటట్లు వేశారు. ఆనుకొని కూర్చుంటే మళ్ళీ ఒకరు కూడా ముచ్చట్లే. వెరీ గుడ్, బాగా సీటింగ్ బాగుంది. రండమ్మా, ముందుకు రండిరా. సైడ్ ఆ ఫస్ట్ చైర్స్కి ఫిలప్ చేయండి. ఆ చైర్స్ ఎట్లాగో పెద్దోళ్ళు ఎవరు రారు, మీరండి. అమ్మా ముందుకు రండిరా. ఎంత ముందుకు వస్తే మీ పిల్లలు అంత యాక్టివ్గా ఉన్నట్లు లెక్క. లెగవట్లా కొంతమంది తల్లిదండ్రులు, నోరు తెరవట్లా, లెగవట్లా. ముందుకు రండి అమ్మా. రైట్ రైట్, అక్కడి నుంచి కూర్చోండి రా, కూర్చోండి. రైట్ రైట్. నేను కొంచెం సేపు పేరెంట్స్, ఇంకా కొంతమంది పేరెంట్స్ వస్తూనే ఉంటారు. పేరెంట్స్ మీటింగే ఇవాళ చాలా ఇబ్బందికరంగా జరిగేటువంటి మీటింగ్స్లో పేరెంటింగ్ మీటింగే చాలా ఇబ్బందికరంగా జరుగుతుంటుంది. నేను మిమ్మల్ని ఒక ప్రశ్నతో స్టార్ట్ చేస్తాను. దాదాపు ఇక్కడ కూర్చున్న తల్లిదండ్రులు అందరికంటే పెద్దవాడిని వయసు రీత్యా. నాకు 60 సంవత్సరాలు. నాకంటే ఎక్కువ ఎవరన్నా ఉంటే, తాతలు అమ్మమ్మలు వచ్చి ఉంటే నాకంటే వయసు పెద్దవాళ్ళు ఉంటుంటారు. వాళ్ళు ఎవరన్నా వచ్చుంటే వాళ్ళకి ఒక నమస్కారం, మిగతా వాళ్ళందరికీ 4 నమస్కారాలు. యంగ్స్టర్స్కి, పర్టికులర్గా యంగ్స్టర్స్కి ఒక ప్రయత్నం చేయండి. ఈ స్కూలు తల్లిదండ్రులకి ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ మీద ఒక వర్క్షాప్ పెట్టాలనే ఆలోచన రావటం అనేది ఒక మంచి ఆలోచన కాదా? మంచి ఆలోచన కాదా? మంచి ఆలోచన కాదా? నోరు తెరవట్లే అసలు. మనం పిల్లలు ఈ మధ్య పిల్లల క్లాసుల్లో పిల్లల్ని ప్రశ్నిస్తే వాళ్ళు ఆన్సర్ చెప్పట్లా. నాకల్లే అట్లా చూస్తూ ఉన్నారు పిల్లలు. పర్టికులర్గా 9th క్లాస్ 10th క్లాస్ పిల్లలు, పర్టికులర్గా ఆడపిల్లలు అసలు నోరు తెరవట్లా. ఈ జబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఎత్తుక్కుంటూ ఉన్నాం 10 ఏళ్ళ నుంచి. ఆ జబ్బు అంతా మన దగ్గర నుంచి వచ్చిందే. రైటా రాంగా? రైటా రాంగా? మనం నోరు తెరవం. ఇప్పుడు కూడా ఇట్టి అంటున్నాం. ఒక ప్రయత్నం చేయండి. సెల్ ఫోన్లన్నీ మ్యూట్లో పెట్టండి. సెల్ ఫోన్ చాలా డేంజరస్. సెల్ ఫోన్, మీ దగ్గర ఉన్న సెల్ ఫోన్ బయటికి తీసి మ్యూట్లో పెట్టండి, లేకపోతే ఆపేసుకోండి ఒక 2 hours మీ పిల్లల కోసం. ఇబ్బంది ఏమి లే. సెల్ ఫోన్ ఎంత డేంజరస్ అంటే, నేను ఒక వర్క్షాప్లో ఉన్నా, మధ్యలో ఊ అంటావా అని సౌండ్ వస్తుంది. అది రింగ్ టోన్ అంట. మొత్తం ఆడియన్స్ అంతా, పేరెంట్స్ అంతా దానికెళ్ళి చూస్తూ ఉన్నారు. అందుకని ఈ సెల్ ఫోన్ మ్యూట్లో పెట్టండి. సెల్ ఫోన్ మోగకుండా చూడండి. ఈరోజు నాకు ఇచ్చినటువంటి టాపిక్ ఏంటంటే, పిల్లల పెంపకంలో తల్లిదండ్రుల పాత్ర. తల్లిదండ్రుల పాత్ర అవసరమా లేదా?
అవసరమా లేదా? నేను ఊరక ఉపన్యాసం చెప్పి వెళ్ళడానికి రాలా. ఇక్కడ కూర్చున్న తల్లుల్లో నాకు తెలిసి తల్లిదండ్రుల శిక్షణా కార్యక్రమాలు నేను చెప్పినన్ని క్లాసులు ఈ దేశంలో ఎవరు చెప్పుండరు. అన్ని క్లాసులు చెప్పుంటా నేను. అయితే ఇక్కడ కూర్చున్న మీ అందరికంటే పేద కుటుంబంలో పుట్టే నేను. మా అమ్మ కూలి పని చేసేది, మా అమ్మ గొర్రెలు కాసేది. మా అమ్మకు మేము 11 మంది పిల్లలం, నేను లాస్ట్ వాడిని. ఈ 11 మంది పిల్లల్లో 9 మందిని గవర్నమెంట్ ఉద్యోగస్తులు చేసింది మా అమ్మ. మా అమ్మ గెలిచిందా ఓడిందా? గెలిచిందా ఓడిందా? నేను ఇంకొక అంశం చెప్తా. మా అమ్మని గుర్తు చేయకుండా నేను ఎప్పుడు నా జీవితంలో క్లాస్ చెప్పలా. ఇంకొక అంశం నేను మీ అందరికీ చెప్పాలి ఇక్కడ తల్లిదండ్రులకి. మా అమ్మైనా మీ అమ్మైనా, నువ్వు అమ్మగా అయినా నువ్వు నాన్నగా అయినా ఒకటే. ఈరోజు నేను మైక్ పట్టుకొని ఈ తెలుగు రాష్ట్రాల్లో ఈ మైక్ పట్టుకొని నేను మాట్లాడుతుంటే కొన్ని వందల మంది అయినా గంటల తరబడి అట్లానే కూర్చుంటారు. నాకు ఈ ఉపన్యాసం నేర్పింది మా అమ్మే, కూలి పని చేసుకునే మా అమ్మే, గొర్రెలు కాసుకున్న మా అమ్మే. నాకు ఈ ఉపన్యాసం నేర్పింది మా అమ్మే. మిత్రులారా, ఇంకా కొంతమంది స్పందించట్లా. తల్లి చాలా పవర్ఫుల్, తల్లి చాలా పవర్ఫుల్. ఈ భూమి మీద గెలిచినటువంటి ఎవరినైనా పరిశీలించండి మీరు. సోక్రటీస్ దగ్గర నుంచి నిన్న మొన్నటి అబ్దుల్ కలాం దాకా ఈ ప్రపంచాన్ని శాసించిన వ్యక్తులను ఎవరినైనా పరిశీలించండి. వాళ్ళ జీవితంలో, వాళ్ళ గెలుపులో హీరోలు ఉండే వాళ్ళలో నెంబర్ 1 తల్లే. రైటా రాంగా? రైటా రాంగా? నెంబర్ 2 తండ్రే. రైటా రాంగా? నెంబర్ 3 టీచరే. రైటా రాంగా? నెంబర్ 4 స్కూలే. ఈ 4 ఇంపార్టెంట్. నెంబర్ 1 తల్లి. చెప్పండి ఒకసారి. నెంబర్ 1 చెప్పండి ఒకసారి. ఇక్కడ కూర్చున్న తల్లులందరూ పలకండి, నేను మంచి తల్లిని. పలకండి గట్టిగా. ఎంత చిన్నగా, నేను మంచి తల్లిని. నీ జీవితంలో మంచి తల్లిగా లేవు. మంచి తల్లి అంటే పవర్ఫుల్ నోరు ఉండాల. నేను మంచి తండ్రిని. తండ్రులు పలకండి. అది కూడా అసలు నోరే తెరవట్ల, వాళ్ళు నవ్వుకుంటున్నారు. నేను మంచి తండ్రిని. దీనికి చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిపోతా ఉంది మిత్రులారా. తల్లి దగ్గర క్లారిటీ ఉంటే ఇవాళ పిల్లలు ప్రపంచాన్ని శాసిస్తున్నారు. మీరు చూశారు లేదా, రీసెంట్గా ఒక అమ్మాయి 4 సంవత్సరాల పిల్ల, గుడ్డి పిల్ల, ఇవాళ సోషల్ మీడియాని బంబాడిస్తుంది. ఆ పిల్ల వరుణిని, అమ్మాయి పేరు. గుడ్డి పిల్ల, 4 సంవత్సరాల పిల్ల. ఆ పిల్ల సోషల్ మీడియాలో, వాడు జబర్దస్త్లో కూడా ఉంటాడు, సుధీర్ అని. వాడే పంచులేస్తుంటాడు. వాడికి ఈ అమ్మాయికి పోటీ పెట్టారు ఒక దానిలో. ఈ అమ్మాయి పంచులేస్తుంటే వాడు కంగు తిని పక్కకు పోయినాడు. వాడు, ఆ పిల్ల గెలిచిందా ఓడిందా? ఆ పిల్ల చెప్పింది, నీకు అసలు ఇవన్నీ ఎవరు పట్టించినారమ్మా, 5 సంవత్సరాలు కూడా రాలా, నీకు ఎవరు పట్టించినారంటే మమ్మీ ఇచ్చిందని చెప్పింది ఆ పిల్ల. గుడ్డి పిల్ల. తల్లి చాలా శక్తివంతమైన. ఇక్కడ కూర్చున్న తల్లులు తండ్రులు చాలా సీరియస్గా, మీరు ఏదన్నా పని ఉన్నా 1-2 గంటల సేపు, కొంచెం సేపు పక్కన పెట్టేయండి. ఇక్కడ కూర్చున్న తల్లిదండ్రుల్లో ఇంకా చాలా మంది, మీ మైండ్ ఇక్కడ ఉండట్లా, మీ శరీరం మాత్రం ఇక్కడ ఉంది. చాలా మంది ఊరక ఇచ్చేవాళ్ళ కళ్ళే చూస్తున్నారు. ఆ వచ్చేవాళ్ళంతా ఇచ్చేవాళ్ళు. వాళ్ళ గురించి మనం ఆలోచన చేయొద్దు. వాళ్ళని ఆ టీచర్స్ ఉన్నారు, మా టీచర్స్, వాళ్ళు తీసుకెళ్ళి కూర్చోబెట్టేస్తారు. పూర్తిగా మీ మైండ్ నా దగ్గర పెట్టండి. పెట్టగలరా లేదా? మైండ్ చాలా శక్తివంతమైంది మిత్రులారా. కొంతమంది ఇంకా తలకాయ దించుకొని కూర్చున్నారు. తలలు దించుకొని తల్లి తండ్రి తలలు దించుకొని కూర్చోవద్దు అసలు. ఈ క్లాస్ వరకు మీరు స్టూడెంట్స్, నేను టీచర్ని. ఆర్ యు రెడీ? మీరు స్టూడెంట్స్, నేను టీచర్ని. క్లాస్ రూమ్లో స్టూడెంట్ తలకాయ దించుకొని కూర్చోకూడదు, కిందకు చూడకూడదు. తల్లి కిందకు చూస్తూ ఉంటే తల్లికి ఎప్పుడు టెన్షనే గుర్తొస్తుంటుంది. కిందకు చూసేటువంటి తల్లి బ్రెయిన్లో వచ్చేటువంటి ఆలోచనలన్నీ నెగిటివ్ ఆలోచనలే. భయం, బాధ, బిడియం ఇవన్నీ దొల్లుతుంటాయి తల్లులకి. తల కిందకు దించితే. ఈ క్లాస్ వరకు తలకాయ కిందకు దించద్దు.
తలదించుకోకుండా కరెక్ట్గా కూర్చోండి, ఓ ప్రయత్నం చేయండి. నేను మిమ్మల్ని అడిగేటువంటి ఫస్ట్ అంశం ఏంటంటే, మీ శరీరం మొత్తం ఈ గ్రౌండ్లో ఉండాలా? ఉందా లేదా? ఉందా లేదా? ఉందా లేదా? పర్టికులర్గా మీ మైండ్ ఇక్కడ ఉండాలా? మైండ్ ఈజ్ పవర్ఫుల్, మైండ్ ఈజ్ ఎవ్రీథింగ్. నువ్వు అనుకుంటే, నీ మనసులో నువ్వు అనుకుంటే ఉండగలవు. నువ్వు అనుకుంటే నా పిల్లోని నేను శక్తివంతంగా తయారు చేయాలా, నా పిల్లని నేను పవర్ఫుల్గా తయారు చేయాలని నువ్వు అనుకుంటే చేయగలవు. అనుకోవాల్సింది ఎవరు? ఎవరు? తల్లిదండ్రులు కాదు. ఇంక ఈ క్లాస్ అయిపోయేంత వరకు నేనే, నువ్వు తల్లివే కదా. అనుకోవాల్సింది ఎవరు? ఎవరికి వాళ్ళే. నువ్వే అనుకోవాల్సింది ఎవరు? నేనని పలకండి. అనుకోవాల్సింది ఎవరు? అనుకోవాల్సింది ఎవరు? ఇంకా కొంతమంది నోరు తెరవట్లే, ఎందుకంటే లోపల నుంచి మైండ్ ఒప్పుకోవట్లేదు. నువ్వు యాడే, నువ్వు మార్చవు, సావు, నువ్వు మెలకుండా కూర్చోవే అంటావు. అదే మైండ్. మైండ్ ఈజ్ పవర్ఫుల్ అమ్మ, చాలా శక్తివంతమైంది మైండ్. నువ్వు తలుచుకుంటే నీ పిల్లల్ని శక్తివంతంగా మార్చగలవు. నేనైతే కొన్ని వేల మందిని చూసిన. నేను మీ అందరికంటే సాధారణ కుటుంబాల్లో పుట్టిన పిల్లలు ఇవాళ ప్రపంచాన్ని శాసిస్తున్నారు. ఇక్కడ కూర్చున్న మీ అందరికంటే సాధారణ కుటుంబాల్లో పుట్టిన పిల్లలు. నేను రీసెంట్గా ఒక అబ్బాయిని చూసిన, కలకత్తా దగ్గర ఒక పల్లెటూరు, కలకత్తాలో చూసిన. వాడి పేరు సుబాని. ఒక పేద ముస్లిం కుటుంబంలో పుట్టినాడు వాడు. ఆ తల్లి ఇచ్చిన ధైర్యంతో, ఆ తల్లి ఇచ్చిన క్లారిటీతో, ఆ తండ్రి ఇచ్చినటువంటి క్లారిటీతో, ఆ స్కూల్ ఇచ్చినటువంటి ధైర్యంతో 9వ తరగతి పిల్లడు వాడు చదువుతుంది 9వ తరగతి. గూగుల్ కంపెనీలో 2 లక్షల జీతానికి పనిచేస్తున్నాడు. నెలకి 2 లక్షల జీతం వాడికి. సాయంత్రం 6 గంటల నుంచి 10:30 వరకు పనిచేస్తాడు, వర్క్ ఫ్రమ్ హోమ్. గెలిచాడా ఓడాడా? గెలిచాడా ఓడాడా? ఇవాళ ప్రపంచం మొత్తం కుగ్రామం అయిపోయింది మిత్రులారా. నీ దగ్గర క్లారిటీ ఉంటే, నీ పిల్లోడికి నువ్వు ఇవ్వాల్సినటువంటి క్లారిటీ ఇవ్వగలిగితే, నీ దగ్గర గోల్ ఉంటే, నీ దగ్గర కసి ఉంటే, నేను నా పిల్లోడిని శక్తివంతంగా మార్చాలనే ఆలోచన ఉంటే, బేసిక్గా ఆలోచన మిత్రులారా, నేను నా పిల్లోడిని శక్తివంతంగా మార్చాలా, నా పిల్లని పవర్ఫుల్గా మార్చాలా, నా పిల్లని శక్తివంతంగా మార్చాలా. ఈ ఒక్క అంశాన్ని పట్టుకోండి. ఇవాళ నేనైతే కొన్ని వేల మంది తల్లిదండ్రులను చూసిన. నేను తల్లిదండ్రే ఇంపార్టెంట్. ఇంకా ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో ఇంకా చాలా మంది, కొంతమంది తాతలు వాళ్ళు కూడా వచ్చినట్టుంటారు. తాతలు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. తాతలు చాలా మంది ఉన్నారు. తాతలు ఓకే. అమ్మమ్మలు 1 2, నాయనమ్మలు 1 2. తాతలు, అమ్మమ్మలు, నాయనమ్మలు 10-15 మంది ఉన్నారు. వాళ్ళకైతే నేను చాలా పాజిటివ్గానే, మీకు నిజంగా నమస్కారాలు. ఈ తాతలు, నా అమ్మమ్మలు, నాయనమ్మలకు ఒకసారి గట్టిగా తప్పట్లు గట్టి కొట్టాలా? ఓకే. ఎందుకంటే ఈ వయసులో కూడా వాళ్ళ పిల్లల కోసం వచ్చి కూర్చోవడం అంటే సామాన్యమైనటువంటి అంశం కాదు. నేను వాళ్ళ జోలి పోను, అయినా వాళ్ళు కూడా వినండి. అయిపోయిన తర్వాత మాట్లాడుకునే దానిలో మాట్లాడుకుందాం. మిగతా యంగ్స్టర్స్ మాత్రం మీ మైండ్ని, మీ శరీరాన్ని ఇక్కడ ఉంచడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్న, మేము మాట్లాడినంతసేపులో మైండ్ గురించి మాట్లాడుతున్నా. నేను ఒక ప్రశ్నతో స్టార్ట్ చేస్తా. అసలు మీకు మైండ్ ఉందా? తల్లిదండ్రులను అడుగుతున్నా నేను, మీకు అసలు మైండ్ ఉందా? ఈ అమ్మాయి భలే నవ్వింది ఇప్పుడు. ఏంది సార్ క్లాస్ చెప్పమంటే మైండ్ ఉందా అంటారు ఏంటి సార్ అని. మైండ్ ఉందా లేదా? మీకు మైండ్ ఉందా లేదా? ఉందా లేదా? ఉందా లేదా? నేను ఇంకో ప్రశ్న అడుగుతున్నా. మీ రైట్ హ్యాండ్, మీ కుడి చెయ్యిని ఒకసారి పైకి తీసి చూపించండి. కుడి చెయ్యి ఎక్కడుంది మీకు? ఓకే. ఎడం చెయ్యి చూపించండి. అట్లానే మీ మైండ్ ఎక్కడుందో చూపించండి. ఉందని చెప్పారు కదా అందరు మీరు. మీ మైండ్ ఎక్కడుంది? వేర్ ఈజ్ యువర్ మైండ్? వేర్ ఈజ్ యువర్ మైండ్? ఇక్కడ చాలా మంది ఇక్కడ చూపిస్తున్నారు, కొంతమంది ఇక్కడ చూపిస్తున్నారు. ఒక 5-6 తల్లులు మాత్రం వెంటనే చెయ్యి ఇక్కడ పెట్టేశారు. వీళ్ళు టీవీలు బ్యాచ్. సాయంత్రం 5 గంటల అయ్యేలకే సీరియల్ ముందు కూర్చునే బ్యాచ్. తల్లులు సీరియల్స్ బ్యాచ్ అంతా. మీ మైండ్ ఎక్కడుందంటే, నీ మనసు ఎక్కడుందంటే ఇక్కడ పెడతారు చెయ్యి. ఎందుకంటే ప్రతి సీరియల్లో ఒక లేడీ ఏడుస్తూనే ఉంటుంది, ఆ కార్తీక దీపంలో దీపలాగా.
ప్రతి సీరియల్లో ఒక లేడీ ఏడుస్తూనే ఉంటుంది, వీళ్ళ కోసమే పెడతారు వీళ్ళు. ఆమె ఏడుస్తూ కూడా చెయ్యి ఇక్కడ పెట్టుకుని నా మనసులో చాలా బాధ ఉందండి అంటే ఏడుందనుకుంటుంది మనసు. ఇది మనసు కాదు, దీన్ని ఏమంటాం మనం? ఇది హార్ట్. ఇదేంటిది? ఇదేంటిది? ఏంటిది? పలకండి అమ్మా, మీరు స్టూడెంట్స్, నేను టీచర్ని, పలకాలి కదా. ఇదేంటిది? ఇదేంటిది? ఇదేంటి? ఇది ఇది బ్రెయిన్. ఇదేంటిది? ఏంటిది? ఇది 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 నేను అడిగింది అది ఆడుంది. ఈ మధ్యలో ఒక అమ్మాయి ఉంది, నాకు బలి నచ్చింది. ఆ అమ్మాయి మోకాలు చూపిస్తుంది, ఇక్కడ ఉంది చూసుకోండి సార్. ఆ అమ్మాయికి మోకాల్లో ఉంది బ్రెయిన్. మైండ్ చాలా శక్తివంతమైన వ్యక్తుల మైండ్. నేను చెప్పట్లా, ఈ ప్రపంచాన్ని శాసించిన వ్యక్తులందరూ చెప్పినటువంటి అంశం అదే. నీ మనస్సు నీ ఆధీనంలో ఉంటే, నీ మనసులో క్లారిటీ ఉంటే, నీ మనసులో దమ్ము ఉంటే, నీ మనసులో లక్ష్యం ఉంటే, నీ మనసులో కసి ఉంటే, నువ్వు ఏది చేయాలన్నా అది చేయగలవు. రైటా రాంగా? రైటా రాంగా? ఇప్పుడుందా మీ మనసు అంతా ఇక్కడే ఉందా? నీ మనసు నీ కంట్రోల్లో ఉందా? 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 నీ మనసు నీ కంట్రోల్లో ఉండాలా? ఉందా? ఉందా? లేదా నిరూపించమంటారా? మీ మనసు 2 నిమిషాల్లో మీ దగ్గర లేకుండా చేస్తా నేను. చేయమంటారా? చేయమంటారా లేదా? దానికి మళ్ళీ భయం. మీ అందరి మనసు మీ కంట్రోల్లో లేదని చూపిస్తా. మీ మనసు మీ కంట్రోల్లో ఉందని నిరూపించాలి మీరు. ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? నోరు తెరవట్లా కొంతమంది, ఇటిట అంటున్నారు. తల్లి నోరు తెరిస్తేనే పిల్లలు గెలిచేది తెలుసలేదు. మా అమ్మ కూలి పని చేసేది, అనర్గళంగా మాట్లాడేది, ధైర్యం. మా అమ్మ నాకు ఈ ఉపన్యాసం ఎట్లా నేర్పిందంటే, రోజు స్కూల్ నుంచి వచ్చేలేక మా అమ్మ కూలి పని నుంచి వచ్చేది. వచ్చి అయ్యా మీ స్కూల్లో జరిగిన 3 అంశాలు చెప్పరా అనేది. మా అమ్మకి 3 అంశాలు వినడం ఇంట్రెస్ట్. డైలీ చచ్చిపోయేదాకా 83 ఏళ్ళు బతికింది. చివరి రేపు చచ్చిపోయింది, ఈరోజు కూడా మంచం మీద పడుకొని ఇట్లా అనేది. నేను నిలబడి అట్లనే పాఠం చెప్పేవాడిని, 3 అంశాలు చెప్పేవాడిని మా అమ్మ కోసం. నేను స్కూల్ నుంచి వచ్చేలేక 3 అంశాలు కరెక్ట్గా నేను మా అమ్మకు వచ్చి మా స్కూల్లో జరిగిన అంశాలు, మా రెహమాన్ మాస్టర్ వేసిన జోకు, ఇంకొక టీచర్ వేసిన జోకు, లేకపోతే పిల్లల్లో జరిగిన ఇన్సిడెంట్లు సంచేసుకొని 3 కిలోమీటర్లు నడిచిపోవాలి స్కూల్కి. ఈ 3 కిలోమీటర్లు నడుస్తూ మా అమ్మకి ఏం చెప్పాలో ఆలోచిస్తూ, మా అమ్మ ముందు నా ఉపన్యాసం హయ్యెస్ట్ సార్లు విన్న ఏకైక శ్రోత ఎవరంటే మా అమ్మే. ఇవాళ తల్లులు చాలా మంది సాయంత్రం అయ్యేలేక మొదలు పెడతారు. చిన్నారి పెళ్లి కూతురు, కార్తీక దీపం, నీ మొగుడే నా మొగుడు, అన్ని చెత్త సీరియల్లే. ఒక్క సీరియల్ కూడా విలువ ఉండదు. పిల్లలతో కలిసి కూర్చోలేకపోతున్నాం. రైటా రాంగా? రైటా రాంగా? మారదామా లేదా? మారదామా లేదా? మారాలా లేదా? ఎవరు మారాలి? ఆ వెనక ఒక బ్యాచ్ నోరు తెరవట్లే. ఎవరు మారాలి? ఎవరు మారాలి? పేరెంట్స్ కాదు. పేరెంట్స్ అంటే మళ్ళీ గుంపులో పోయిందే. నేను మారాలి. ఎవరు మారాలి? ఎవరు మారాలి? మారుతావా? ఇంటికి పోయిన తర్వాత అద్దం ముందు నిలబడి గట్టిగా పలకండి, నేను ఈ రోజు నుంచి మారుతున్నా నా పిల్లల కోసం అనండి. లోపల నుంచి ఒక రీసౌండ్ వస్తుంటుంది, అదే నాకు తెలుసురా నువ్వు మారవు సావు. అదే నీ మైండ్. నీ లోపల మైండ్, నీ మనస్సు ఒప్పుకుంటేనే నువ్వు మారుతావు మిత్రులారా. అంత శక్తివంతమైంది మైండ్. ఆ మైండ్ నీ దగ్గర ఉండాలి. ఇక్కడ కూర్చొని కూడా అడ్డించేవారని వస్తుంటే వాళ్ళకల్లే చూస్తున్నాం. అప్పుడు మైండ్ వాళ్ళకల్లే దగ్గర ఉందా నీ దగ్గర ఉన్నట్ట చెక్ చేసుకోండి. తల్లి తన మనసు తన కంట్రోల్లో ఉన్న తల్లి ఇవాళ ప్రపంచాన్ని శాసించేటువంటి వ్యక్తుల్ని తయారు చేసింది. తల్లి లేకుండా, తండ్రి లేకుండా ఈ ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి స్థాయికి వెళ్ళిన వ్యక్తులే లేరు మిత్రులారా. పర్టికులర్గా తల్లే. నెంబర్ 1 తల్లే, నెంబర్ 2 తల్లే, నెంబర్ 3 తల్లే, అప్ టు 10 వరకు తల్లే. నా లెక్క ప్రకారం, ఒక సైకాలజిస్ట్గా నా లెక్క ప్రకారం మదర్ వైబ్రేషన్ అంత పవర్ఫుల్. రైటా రాంగా? రైటా రాంగా? ఆ తల్లి మనస్సు ఆ తల్లి కంట్రోల్లో ఉంటే, ఆ తల్లి క్లారిటీగా ఉంటే, ఆ తల్లి ఆనందంగా ఉంటే, ఆ తల్లికి గోల్ ఉంటే పిల్లలు అత్యున్నతమైనటువంటి స్థాయికి వెళ్ళినారు. ఇప్పుడు మీ మనసు మీ దగ్గర లేదని నిరూపించాలి. నేను లేదని నిరూపిస్తా, మీరు ఉందని నిరూపించాలి. రైటేనా?
అందరూ రెడీగా ఉన్నారా? రెడీగా ఉన్నారా? కుడి చేయి పైకెత్తండి అందరూ, కరెక్ట్గా పైకెత్తండి. నాకెళ్ళి చూడాలా, మొత్తం నాతోనే ఉండాలి. కుడి చేయి పైకెత్తండి. నేను కుడి చేయి ఎత్తమన్నా, ఇట్లా అనమన్నానా? సగం మంది ఇట్లా అంటున్నారు. అంటే మీ మైండ్ మీ దగ్గర ఉందా, నా దగ్గర ఉందా? నా దగ్గర ఉంది. నేను అది చెప్పట్లా, మీ మైండ్ మీ దగ్గర ఉందని నిరూపించాలా. ఓకేనా? రెడీనా? స్ట్రైట్గా చేతులు ఎత్తండి, స్ట్రైట్గా. ఈ ఏళ్ళని ఇట్లా మూసేయండి, ఓపెన్ చేయండి, మూసేయండి. ఒకేళ్ళు ఓపెన్ చేయండి. 2, 3, 4, 5 మొత్తం మూసేయండి. ఒకేళ్ళు ఓపెన్ చేయండి. తీసుకొచ్చి గడ్డం మీద పెట్టండి. ఇది గడ్డమా? తీసుకొచ్చి గడ్డం మీద పెట్టమనగా తీసుకొచ్చి ఎక్కడ పెట్టారు? అప్పుడు మీ మైండ్ మీ దగ్గర ఉందా, నా దగ్గర ఉన్నట్ట? అయిపోయింది. ఇంత డేంజరస్ మనస్సు. మనస్సు నిన్ను గెలిపిస్తుంది, మనస్సు నిన్ను ఓడిస్తుంది. నిన్ను ఓడించేది నీ మనసే, నిన్ను గెలిపించేది కూడా నీ మనసే. అందుకని నీ మైండ్, నేను ఊరక పేరెంట్స్ వస్తున్నారు ఇంకా, ఎందుకంటే మన పేరెంట్స్ 9:30 కంటే 11ంటికి వస్తారు, 9 కంటే 11 గంటలకు వస్తారు. ఇవాళ డేంజరస్ అంతా పేరెంటింగే. ఇక్కడే కాదు, ప్రపంచం మొత్తం ఎదిగి చూసిన. రీసెంట్గా అమెరికాలో 8 సెంటర్స్లో ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ క్లాస్ చెప్పొచ్చిన నేను. తానా వాళ్ళు పిలిస్తే 8 సెంటర్స్లో చెప్పా. అమెరికాలో చికాగోలో తల్లిదండ్రులు ఏ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో, బాపట్ల పక్కన ఒక చిన్న దీనిలో బాపట్ల దగ్గర ఉన్న తల్లిదండ్రులు కూడా అదే ఫేస్ చేస్తున్నారు. ఇది యూనివర్సల్ ప్రాబ్లం. ఇయ్యాలా తల్లిదండ్రులు కరెక్ట్గా ఉంటే, తల్లి కరెక్ట్గా ఉంటే, తండ్రి కరెక్ట్గా ఉంటే ఈ ప్రపంచాన్ని పిల్లలు అద్భుతాలు చేస్తారు. నేను 1-2 ఉదాహరణలతో స్టార్ట్ చేస్తా. రీసెంట్గా నేను రాజస్థాన్లో ఐఐటి పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వడానికి పోయినా. ఒక 3 రోజులు ఉన్నా లాస్ట్ ఇయర్. అక్కడి నుంచి వస్తున్నా, రైల్లో వస్తున్నా. నేను A1 AC బోగీలో ఉన్నా. నా రైల్లో టాప్ బోగి అదే. ఆ బోగి కరెక్ట్గా శాంగ్లీ ప్రాంతం, మహారాష్ట్రలో శాంగ్లీ ప్రాంతం, బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టిన జిల్లా అది. ఆ శాంగ్లీ ప్రాంతంకి వచ్చేళ్ళకి రైలు ఆగిపోయింది. జిల్లా హెడ్ క్వార్టర్లో రైలు ఆగింది. నేను కట్టనట్టు తీసి చూస్తే ఆ జిల్లా కలెక్టరు, ఎస్పీ, మంత్రులు, జిల్లా డిఈఓలు దండలు పట్టుకున్నట్టు నిలబడ్డారు. నేను టీసీని అడిగిన, ఈ రైలు ఇక్కడ ఎంతసేపు ఆగిద్దని. ఈ రైలు కనీసం ఇంకొక అరగంట ఆగింది సార్. ఈ రైల్లో ఎవరో ఒక లెజెండ్ పర్సన్ దిగుతున్నారు, ఒక పెద్ద మనిషి దిగుతున్నారు. ఆయనకి మా జిల్లా కలెక్టరు, ఎస్పీ, మంత్రులు వీళ్ళందరూ సన్మానానికి వచ్చినారు. వాళ్ళు సన్మానం చేసిన దాకా ఇది వెళ్ళదన్నారు. ఆ లెజెండ్ పర్సన్ ఎవరన్నా ఉంటే, నేను ఎక్కిన బోగి రైల్లో A1 AC బోగి నాది. నా బోగిలోనే అప్పుడు దాకా నాతో పాటు ఉండాలా. నాతో పాటు అప్పటిదాకా ఉన్న బోగిలో ఎవరో ఒకరు దిగుతున్నారు. ఆ దిగే మనిషికి సన్మానం చేస్తున్నారు. ఆయన ఎవరినో చూద్దామని నేను కూడా తలుపు తీసుకుని కిందకి దిగిన. గుండెలు పగిలిని. నాకైతే గుండెలు పగిలిని. అప్పటిదాకా మా భోగిలో ఒక ఆమె గోసె కట్టుకొని పల్లీలు అమ్ముకుంటుంది. మీకు తెలుసు లేదా, ఇప్పటికీ భారతదేశానికి 75 సంవత్సరాలు అయింది స్వతంత్రం వచ్చి. ఇప్పటికీ 100కి 40 నుంచి 50% తల్లులు కడుపున పుట్టిన బిడ్డల్ని చదివించుకోవటం కోసం, బతికించుకోవటం కోసం, వాళ్ళని చదివించుకోవటం కోసం చిన్న కూలి పనులు చేస్తారు. తెలుసా లేదా? రోడ్డు పక్కన దోశలు అమ్ముకుంటారు, వ్యవసాయంలో కూలి పని చేస్తుంటారు, 4 ఏళ్లలో పాచి పని చేస్తుంటారు, ఇటువంటి స్కూళ్ళల్లో ఊడుస్తుంటారు కడుపును పుట్టిన బిడ్డలను చదివించుకోవటం కోసం. అప్పటిదాకా నా భోగిలో ఒక ఆమె గోసె కట్టుకొని పల్లీలు అమ్ముతుంది. ఆమె దిగ్గానే కలెక్టరు, ఎస్పీ, మంత్రులంతా ఆమె దగ్గరికి దండలు తీసుకొని వస్తున్నారు. ఎందుకంటే గంట ముందు వచ్చిన ఐఏఎస్ పరీక్షలో, ఈ దేశంలో టాప్ పరీక్ష అయిన ఐఏఎస్ పరీక్షలో ఆ పల్లీలు అమ్ముకునే ఆమె కూతురికి ఐఏఎస్లో ఆల్ ఇండియా 2nd ర్యాంక్ వచ్చింది. ఆ జిల్లా కలెక్టరు, ఎస్పీ, ఈ జిల్లా హెడ్ క్వార్టర్లో గుడిసెలో ఉన్నటువంటి ఒక అమ్మాయి ఐఏఎస్లో ఆల్ ఇండియా టాపర్ వచ్చిందని కలెక్టర్, ఎస్పీ, మంత్రులు దండలు తీసుకొని ఆ గుడిసె దగ్గరికి పోతే, ఆ పిల్ల గుడిసెలో నుంచి బయటకు వచ్చిన ఆ పిల్ల, కరెంట్ లేని గుడిసెలో నుంచి బయటకు వచ్చిన ఆ పిల్ల దండం పెట్టి, మీరు వేసే మొదటి దండ నాకు కాదు వేయాల్సింది,
మా నాయన మా అమ్మను వదిలిపెడితే మా అమ్మ కూలి పని చేసుకుంటా, చిన్న చిన్న పాచి పని చేసుకుంటా, కూలి పని చేసుకుంటా, బండిలో చక్రాలు అమ్ముకుంటా, కూరగాయలు అమ్ముకుంటా నన్ను బతికించింది. మా అమ్మ ఈరోజు ఐఏఎస్ రిజల్ట్స్ వస్తున్నాయి, ఈ ఒక్కరోజు నువ్వు వెళ్ళొద్దని అడిగితే, మా అమ్మని అడిగితే, మా అమ్మ ఒక్క బండికి పోయి వస్తా, ఒక్క బండికి పోయి రాకపోతే మనకి ఈరోజు అన్నం ఉండదని చెప్పి నన్ను బతిమిలాడి ఒక బండికి వెళ్ళింది. మా అమ్మ వచ్చిన తర్వాత, మా అమ్మకి దండ వేసిన తర్వాత నేను దండ వేయించుకుంటానని ఆ అమ్మాయి రిక్వెస్ట్గా దండం పెడితే ఆల్టర్నేట్ లేక కలెక్టరు, ఎస్పీ వీళ్ళంతా ఆ అమ్మాయిని తీసుకొని వచ్చి రైల్వే స్టేషన్లో నిలబడి వాళ్ళ అమ్మకు సన్మానం చేసే తర్వాత ఆ అమ్మాయికి సన్మానం చేశారు. గెలిచిందా ఓడిందా? ఆ పిల్ల గెలిచిందా ఓడిందా? ఆ పిల్ల గెలిచిందా ఓడిందా? మీ అందరికంటే పేద కుటుంబంలో పుట్టింది ఆ పిల్ల. ఇక్కడ కూర్చున్న మీ అందరికంటే సాధారణ కుటుంబం ఆ పిల్ల. ఆ తల్లి గెలిచిందా ఓడిందా? గెలిచిందా ఓడిందా? నువ్వు గెలవాలా లేదా? గెలవాలా లేదా? గెలవాలంటే మారడం తప్ప వేరే సొల్యూషన్ లేదమ్మా. గెలవటానికి సింగిల్ మార్గం ఏంటంటే మారడమే. ఏంటది? 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 ఎవరు మారాలి? ఎవరు మారాలి? నువ్వు మారితే నీ పిల్ల శక్తివంతంగా మారింది. ఇవాళ చాలా మంది తల్లిదండ్రులు చిన్న చిన్న అంశాలు, ఇలా పిల్లల్లో ఏ రకమైన గందరగోళం ఉందో ఆ గందరగోళాన్ని నువ్వు పరిశీలన చేస్తే ఖచ్చితంగా అది నీ దగ్గర నుంచి, తల్లి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యిద్ది, రెండు తండ్రి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యిద్ది. మొట్టమొదటి తల్లే, రెండు తండ్రి, మూడు టీచర్. నేను టీచర్లను కూడా వదిలిపెట్టట్లా. ఇవాళ డేంజరస్ ఎవరంటే నెంబర్ 1 తల్లి, నెంబర్ 2 తండ్రి, నెంబర్ 3 టీచర్, నెంబర్ 4 సమాజం. పిల్లలు వైట్ పేపర్సే, రైటా రాంగా? పిల్లలు, పసిపిల్లలు వైట్ పేపర్సే, రైటా రాంగా? రైటా రాంగా? మనం ఏమిస్తే అది పట్టుకుంటారు పిల్లలు. నువ్వు ఆనందాన్ని ఇస్తే ఆనందం పట్టుకుంటారు, నువ్వు బాధనిస్తే ఎప్పుడు ఏడుస్తానే ఉంటావు నువ్వు. నీ పిల్లలు కూడా అదే పట్టుకుంటారు. నేను లాస్ట్ ఇది ఒక అమ్మాయిని చూసిన. ఆ అమ్మాయి నీట్ ఎగ్జామ్, నీట్ అంటే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మెడికల్ ఎంట్రన్స్ కోసం డాక్టర్ కోసం జరిగినటువంటి పరీక్ష. ఆ పరీక్షలో 2 సంవత్సరాలు ఒక అమ్మాయిని, ఒక పేద అమ్మాయిని, తండ్రి లేని అమ్మాయిని, తండ్రి కరోనాలో చచ్చిపోతే తల్లి హోటల్స్లో కప్పులు కడుగుతూ ఆ పిల్లని చదివించింది. ఆ పిల్ల నాకు 9th 10th క్లాస్ నుంచి పరిచయం. ఆ అమ్మాయి కరెక్ట్గా ఇంటర్మీడియట్ ఒక కాలేజీలో చేరిస్తే 10th క్లాస్ మంచి మార్కులు వచ్చినాయి. ఆ కాలేజీ వాళ్ళు కొంత రిబేట్ ఇస్తే ఆ అమ్మాయిని ఆ కాలేజీలో చేర్చాం. 2 సంవత్సరాల ఇంటర్మీడియట్లో ఆ పిల్లకి ఎప్పుడు కూడా 650 మార్కులు తగ్గల. నీట్ ఎగ్జామ్లో 720 మార్కులకి పేపర్. కానీ లాస్ట్ ఇయర్ ఆ అమ్మాయి పరీక్ష రాసి, నీట్ ఎగ్జామ్ రాసి ఆ బయటికి వచ్చి మా ఇంటికి వచ్చి కింద పడి ఏడుస్తుంది. ఏది నాన్న ఏమైందంటే, నాకు రాదు సార్ మెడికల్ సీట్. ఏమైందిరా అంటే, నేను 300 దగ్గర ఆగిపోయింది, నాకు 300 మార్కులు దాటవు. నీకు 300 మార్కులు ఏందమ్మాయి, నువ్వు అసలు టాపర్వి, స్టేట్ టాపర్వి, నీకు 300 మార్కులు ఏంటంటే, నేను పరీక్ష పేపర్ తీసి అట్లా పెట్టాను సార్. ఆ పరీక్ష పేపర్ మీద మా అమ్మ గంట సేపు ఏడుస్తూనే మా అమ్మ పేపర్ మీద దొల్లుతుంది. మా అమ్మ ఏడుపు, మా అమ్మ బాధ, మా అమ్మ భయం, మా అమ్మ బిడియం, మా అమ్మ ఏడుపంతా పేపర్ మీద పడి దొల్లుతుంది. గంటంబావు నేను మా అమ్మ ట్రాన్స్లోనే ఉండిపోయినా, 1.5 గంటల సేపు. ఆ తర్వాత నేను పరీక్ష రాయటం మొదలుపెట్టినా. నాకు రావు, 300 దగ్గర ఆగిపోద్ది. నేను ఆశ్చర్యం వేసింది, మీ అమ్మ వచ్చి పేపర్ మీద ఏడవటం ఏందమ్మా అని. తర్వాత చిన్నగా అమ్మాయికి మంచినీళ్ళు ఇచ్చి కాస్త తిండి పెట్టి దగ్గరకు తీసుకొని ఆ పిల్లని అసలు ఏం జరిగింది నాన్న అని అడిగితే, జాగ్రత్తగా వినండి తల్లిదండ్రులు, ఏం జరిగిందంటే వాళ్ళ అమ్మ మార్కాపురంలో చిన్న హోటల్లో పనిచేస్తుంది, పేద తల్లి. ఈ పిల్ల చాలా శక్తివంతురాలు, ఈ పిల్ల చాలా పవర్ఫుల్. ఈ నీట్ ఎగ్జామ్ కరెక్ట్గా 1 నెల రోజులు ఉందనగా రోజు ఈ అమ్మాయికి కాలేజీకి ఫోన్ చేయగానే పెద్దగా ఏడ్చేదంట ఆ తల్లి. అమ్మ మనం పేదవాళ్ళం, మనకి ఎవరు లేరు, నువ్వు పరీక్ష బాగా చదువమ్మా. ముందు ఒక 10 నిమిషాలు ఏడ్చి తర్వాత మనం పేదవాళ్ళం అమ్మ,
నువ్వు బాగా చదువు అమ్మా. ఆ తల్లి ఏడుపు ఈ పిల్ల మైండ్లో ఫిక్స్. సైకాలజిస్ట్ దగ్గరికి అని అనగానే పిల్లలు అంత ఇంట్రెస్ట్గా రారు. నాకేంది నువ్వే పోయి చూపించుకో అంటారు వాళ్ళ అమ్మని. ఆ అమ్మాయి మొత్తానికి ఏదో పట్టుకొని తీసుకొచ్చింది. సైకాలజిస్ట్ దగ్గరికి వస్తే తలకాయ దించుకొని వస్తుంది. ఆ పిల్ల 8th క్లాస్ పిల్ల, పసిపిల్ల, 13 ఏళ్ల పిల్ల, 8th క్లాస్. నేను కూడా డైరెక్ట్గా కౌన్సిలింగ్ చేయను, ముందుగా రిలాక్స్గా ఆ అమ్మాయి ముందు నా ట్రాన్స్లోకి రావాలి. ఆ అమ్మాయి తలకాయ దించుకొని వస్తూ ఉంది లోపలికి. నేను ఆ అమ్మాయిని అడిగిన, ఆ అమ్మాయి పేరు భారతి. ఆ అమ్మాయిని అడిగిన, భారతి నీ ఇంట్రెస్ట్ లేదమ్మా, ఇప్పుడు నీ ఇంట్రెస్ట్ లేదమ్మా అన్న. ఆ పిల్ల అసలు ఏం ఆలోచించాల, వెంటనే ఫేస్బుక్ ఈజ్ మై ఇంట్రెస్ట్, ఎఫ్బి ఈజ్ మై ఇంట్రెస్ట్ అంది. ఏంటది ఫేస్బుక్ ఈజ్ మై ఇంట్రెస్ట్ అంది. ఇవాళ ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, ట్విట్టరు, ఎన్ని యాప్లు ఉన్నాయో ఇవాళ పిల్లల్ని గందరగోళం చేయడానికి. చెక్ చేసుకోండి, మీ పిల్లలు ఇన్స్టాగ్రామ్లో ఉన్నారా, ఫేస్బుక్లో ఉన్నారా, దేనిలో ఉన్నారా ఎత్తుక్కోండి. నేనైతే పిల్లల్ని చూస్తూ ఉన్నా. అత్యధిక మంది పిల్లలు 18 సంవత్సరాలు దాటకపోతే ఏ డిజిటల్ యాప్లోకి రావడానికి వీల్లేదు. కానీ ఇవాళ పిల్లలు మొత్తం ఇన్స్టాగ్రామ్లోకి, ట్విట్టర్లోకి, ఫేస్బుక్లోకి వచ్చేస్తున్నారు ఫేక్ ఐడియాలతో. ఆ అమ్మాయి చెప్పింది ఫేస్బుక్ ఈజ్ మై ఇంట్రెస్ట్. ఆ పిల్లలు నేను చిన్నగా నా ట్రాన్స్లోకి తెచ్చుకొని నా ఎదురు కూర్చోబెట్టుకొని, నా ఎదురుగా ల్యాప్టాప్ ఉంటే నా ల్యాప్టాప్ ఓపెన్ చేసి నెట్ కనెక్షన్ ఇచ్చి, అరే నాన్న నీ ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేయరా అన్న. ఆ పిల్ల ధైర్యంగా ఓపెన్ చేసింది. ప్రేమగా 4 మాటలు మాట్లాడితే ఓపెన్ చేసేసింది. ఓపెన్ చేస్తే ఒక్కసారి కమ్ము తిన్నా. నేను కూడా ఆడపిల్లల తండ్రిని. ఒక 8th క్లాస్ అమ్మాయి వాళ్ళ ఫేస్బుక్లో ప్రతిరోజు 500 మంది మగపిల్లలతో చాటింగ్ చేస్తుంది. ఇంకా అమ్మాయికి 8th క్లాస్ మార్కులు వస్తాయా? పర్ డే ఆ అమ్మాయికి ఫ్రెండ్స్ ఎంతమంది అంటే 500 మంది. ఒక 8th క్లాస్ పిల్ల, 13 ఏళ్ల పిల్ల, 500 మందితో చాటింగ్లో ఉంది ఆ అమ్మాయి. అప్పుడే వాడో చాటింగ్ పెట్టినాడు, భారతి ఇవాళ నువ్వు కట్టుకున్న పంజాబీ డ్రెస్ ఎక్సలెంట్ అని. అదొక స్ట్రోకు. నేను ఆ అమ్మాయిని దగ్గర చూసా, యావరేజ్గా ఉంది అది. కానీ వాడిచ్చిన స్ట్రోక్ ఏంటంటే నీ పంజాబీ డ్రెస్ ఎక్సలెంట్ అని పెట్టినాడు. నేను ఆ అమ్మాయిని అడిగా, ఇవాళ నువ్వు కట్టుకున్న పంజాబీ డ్రెస్ ఇదేనా అంటే ఇదే సార్ అంది. నేను చిన్నగా అమ్మాయి నా ట్రాన్స్లోకి వచ్చిన తర్వాత, అసలు నీకు ఈ ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి నీకు ఇన్స్పిరేషన్ ఎవరమ్మా అని అడిగిన. ఆ అమ్మాయి అసలు మొహమాటం లేకుండా, సిగ్గుపడకుండా, డైరెక్ట్గా వెంటనే ఒక్క నిమిషం కూడా ఆగకుండా వాళ్ళ అమ్మకాలు చూసి, మా అమ్మ నాకు ఇన్స్పిరేషన్, మా అమ్మకి 2 ఫేస్బుక్ అకౌంట్లు ఉన్నాయి సార్ అంది. ఇప్పుడు నేను ఎవరిని మార్చాలా? ఇప్పుడు ఎవరు మారాలా? ఎవరు నోరు తెరవట్లా కొంతమంది. ఇంకా ఇటువంటి ఇన్సిడెంట్స్ ప్రతి వ్యక్తిలో ఉన్నాయి. అలా మోస్ట్ డేంజరస్ ఇవాళ ఫస్ట్ ఎక్కడ ఇబ్బంది ఉందంటే తల్లి దగ్గర, తండ్రి దగ్గర, టీచర్ దగ్గరే. వీళ్ళ ముగ్గురులో ఒక్కళ్ళు దమ్మున్నోళ్ళు ఉన్నా వీళ్ళ పిల్లలు శాసిస్తారు. వీళ్ళ ముగ్గురులో తల్లి, తండ్రి, టీచర్, వీళ్ళ ముగ్గురులో ఒక్కళ్ళు క్లారిటీ ఉన్నోళ్ళు ఉన్నా, ఒక్కళ్ళు కసి ఉన్నోళ్ళు ఉన్నా, ఒక్కళ్ళ దగ్గర క్లారిటీ ఉన్నా, ఒక్కళ్ళు పిల్లల్ని ట్రాప్లో పెట్టినా ఆ పిల్లలు శాసిస్తారు. ఎవరో పిల్లలు, చిన్నపిల్లలు ఏడుస్తున్నారమ్మా, బలవంతంగా ఇక్కడ కూర్చోబెట్టద్దు, ఎత్తుకోండి కాసేపు అటు ఇటు తిరగండి. వాళ్ళకి పసివాళ్ళు, వాళ్ళకి తెలియదు. బలవంతాన్ని కూర్చోబెట్టద్దు, పిల్లల్ని ఏడుపు ఆపద్దు. వాళ్ళు ఎత్తుకొని కాసేపు బయటికి తిరగండి, ఇబ్బంది ఏం లేదు. ఇవాళ ఇంత డేంజరస్ ట్రెండ్స్ ఉన్నాయి. నేను ఇంకొక ఇన్సిడెంట్ చెప్తా. రీసెంట్గా గుంటూరులో ఒక ఫేమస్ స్కూలు, ఆ ప్రిన్సిపల్ నా స్టూడెంట్ సైకాలజీలో. ఒకరోజు పొద్దున్నే ఫోన్ చేసింది, మా స్కూల్లో నేను ఈ టెంప్టేషన్స్, అట్రాక్షన్స్, పిల్లల్లో వస్తున్న టెంప్టేషన్స్, అట్రాక్షన్స్ మీద చాలా యూనివర్సిటీల్లో, కాలేజీల్లో, ఇంజనీరింగ్ కాలేజీలో పాఠాలు చెప్తున్నా. అది ఆ అమ్మాయికి తెలుసు. ఆ అమ్మాయి కూడా సైకాలజీ చదివింది. ఆ అమ్మాయి చెప్పిన అడ్మిషన్ ఏంటంటే, మా స్కూల్లోకి ఈ వైరస్ వచ్చింది. ఒక స్కూల్లో ఏం జరిగిందంటే, 3వ తరగతి పిల్లోడు 2వ తరగతి అమ్మాయికి ఐ లవ్ యూ అని కాగితం రాసి ఇచ్చినాడు. 3వ తరగతి పిల్లోడు, చాలామంది నవ్వుకుంటున్నారు. ఒక 3వ తరగతి పిల్లోడు 2వ తరగతి అమ్మాయికి ఐ లవ్ యూ అని కాగితం రాసి ఇచ్చినాడు. వాడికి దాని అర్థం తెలీదు.
అర్థం తెలియకపోతే శరీరంలో మార్పు రాదు. ఇవాళ మన పక్కన ఇటు పక్క ఒక మలయాళం వాళ్ళు, ఇటు పక్క ఒక అరవాళ్ళు కూర్చొని ఇద్దరు తిట్టుకుంటుంటే ఆ భాష మనకు తెలియదు కాబట్టి మనకు శరీరంలో మార్పు రాదు. ఎందుకంటే భాష తెలిస్తేనే మన శరీరంలో మార్పు వచ్చింది. ఆ అమ్మ వాడికి అసలు ఐ లవ్ యూ అనే పదానికి వాడికి అర్థం తెలియదు. వాడు రాశాడు, ఆ పిల్లకి ఇచ్చాడు. ఆ పిల్లకి అసలు తెలియదు, అది ఇంకా పసిపిల్ల. వాడు ఇచ్చినాడు, ఆ పిల్ల తీసుకుంది, మళ్ళీ ఇడికి ఇచ్చింది, కింద పడేశారు, ఆడుకుంటున్నారు వాళ్ళిద్దరు. వాళ్ళిద్దరికి పాఠం చెప్పే ఇంకా పెళ్లి కాల. పంతులమ్మ తెలిసింది, ఆమె శరీరంలో మార్పు వచ్చింది. ఆ పంతులమ్మ శరీరంలో మార్పు వచ్చి వెధవా ఏలడంత లేవు, నువ్వు ఐ లవ్ యూ రాస్తావరా అని బెత్తం తీసుకొని వాడిని రేల కొట్టేసేసింది. కొడితే వాళ్ళ టీచర్ ఫోన్ చేసి, వాళ్ళ ప్రిన్సిపల్ ఫోన్ చేసి, సార్ మా స్కూల్లో 3వ తరగతికి వచ్చింది ఈ వైరస్, మేమేం చేయాలంటే, మీరేం చేసినారంటే నేనేం చేయలేదు కానీ మా టీచర్ మాత్రం ఆ అమ్మాయిని కొట్టారు సార్ అని చెప్పేది. ఆ కొట్టిన తనులు తిన్న పిల్లోడి దగ్గరికి వెళ్ళి వాడిని కౌన్సిలింగ్ చేసి ఎందుకు రాసేవారా అంటే వాడు చెప్పలేడు, ఏడుస్తూ ఉంటాడు ఆ టైంలో. నేను అందుకని మా ప్రిన్సిపల్కి ఏం చెప్పానంటే, నేను ఒక వారం తర్వాత వస్తానమ్మా, ఒక వారం తర్వాత వస్తాను, అప్పటిదాకా ఇంకా పిల్లోడు చూసి పోమాకండి, వదిలేయండి, వాడిని ప్రశాంతంగా వదిలేయండి, వారం తర్వాత నేను ఒక లేడీ సైకాలజిస్టులు ఇద్దరిని తీసుకొని వస్తానని చెప్పిన. ఒక వారం తర్వాత నాకు కూడా మైండ్లో తెలుస్తుంది, 3వ తరగతి ఐ లవ్ యూ రాయటం ఏంటి, యాడ్ నుంచి వచ్చింది ఈ వైరస్, ఎటు నుంచి వచ్చింది అని అర్థం కాక ఒక వారం తర్వాత నేను ఒక 2 లేడీ సైకాలజిస్టులను తీసుకొని వెళ్ళా స్కూల్కి. చాక్లెట్లు బిస్కెట్లు, పసివాడు 3వ తరగతి వాడిని అట్రాక్ట్ చేయాలంటే వాడికి ఏదో చాక్లెట్లు బిస్కెట్లు ఇవ్వాలని ఒక సంచి నిండా తీసుకొని పోయా. ఆ ప్రిన్సిపల్ని కూడా బయటికి పంపించి ఆ టేబుల్ ప్రిన్సిపల్ రూమ్లో కూర్చున్నా, మా లేడీ సైకాలజిస్టులను బయట కూర్చోబెట్టా, వాడిని పిలవమన్నా. వాడు సినిమా యాక్టర్ అబ్బాస్ లాగా ఉన్నాడు. వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ, వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ, వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. వాడు టక్కు గిక్కు చేసి అట్లా లోపలికి వస్తూనే హాయ్ అంకుల్ అనుకుంటా వచ్చాడు. పసివాడు, వాడికి మర్చిపోయాడు, వారానికి హాయ్ అంకుల్ అన్నాడు. నేను చూడగానే పసివాడు, నా మనవడి వయసు, వాడిని ఎత్తుకోబుద్ధి అయింది. వాడు చక్కగా బొమ్మ ఉన్నాడు, సినిమా యాక్టర్ లాగా ఉన్నాడు. వాడిని ఎత్తుకున్నా, వాడిని ముద్దు పెట్టినా, మీద వేసుకున్నా. వాడు కూడా నాకు ముద్దు పెట్టినాడు, నా మీదకి వచ్చినాడు. ముందేమో అంకుల్ అన్నాడు, తర్వాత ఈ బట్టతల ఇవన్నీ చూసి తాత అన్నాడు. వాడు ఓ 10 నిమిషాల్లో తాత అన్నాడు. వీడు నా ట్రాన్స్లోకి వచ్చాడులే, డిసైడ్ చేసుకున్నా. అప్పుడు అడుగుదాం అనుకుంటున్నా, అరే ఎందుకు రాసావురా అని అప్పుడు అడుగుదాం అనుకుంటున్నా. అప్పుడు అడుగుదామని చెప్పి నేను ప్రయత్నం చేస్తుంటే వాడే నన్ను ఒక ఎదురు ప్రశ్న వేశాడు. ఇంకా నా దుకాణం మూసేసి వచ్చేసేసా నేను. ఇంకా ఆ సైకాలజిస్టులను కూడా పిలవాలా, నా దుకాణమే మూసేసా. వాడు అడిగిన ప్రశ్న ఏంటంటే, జాగ్రత్తగా వినండి తల్లిదండ్రులు, వాడు అడిగిన ప్రశ్న ఏంటంటే, అంకుల్ మా ఇంట్లో పెద్ద కలర్ టీవీ ఉంది, మా ఇంట్లో పెద్ద కలర్ టీవీ ఉంది. ఇలా ప్రతి ఇంట్లో కలర్ టీవీ ఉంది, రైటా రాంగా, రైటా రాంగా. మా ఇంట్లో పెద్ద కలర్ టీవీ ఉంది. మా ఇంట్లో ఉన్న కలర్ టీవీలో ఒక అంకుల్ ఒక ఆంటీకి ఐ లవ్ యూ రాస్తే ఆంటీ ఏమో ముద్దు పెట్టింది, వీళ్ళేది నన్ను చావు బాగుతున్నారు ఏందని అడిగాడు. ఇప్పుడు నేను ఎవరిని కౌన్సిలింగ్ చేయాలా, ఎవరిని చేయాలా చెప్పండి అమ్మా, ఎవరిని కౌన్సిలింగ్ చేయాలా, ఎవరు మారాలా, ఎవరు మారాలా చెప్పట్లే చాలామంది. ఇంకా ఎవరు మారాలా, ఆల్టర్నేటివ్ లేదమ్మా. ఏ తల్లి మారితే, ఏ తండ్రి మారితే, ఒకటే గుర్తుపెట్టుకోండి, దాదాపు అంతా యంగ్స్టర్స్, మీరందరూ యంగ్స్టర్స్. మీ తండ్రి కంటే నేను దగ్గర వయసు నాకు 60 ఏళ్ళు. మీలో ఎవరు మారితే మీ పిల్లలు శక్తివంతంగా మారుతారో, నేను కొన్ని లక్షలు చెప్తా ఇటువంటి ఉదాహరణ, రాసి పెట్టిన కొన్ని ఉదాహరణ, కొన్ని వేలు చూసిన. సామాన్య కుటుంబంలో పుట్టినటువంటి పిల్లలు, స్పష్టమైనటువంటి లక్ష్యం, తల్లికి స్పష్టమైన లక్ష్యం ఉంటే 1998లో 28 సంవత్సరాల క్రితం 1998లో ఇక్కడి నుంచి సముద్ర తీరాన మచిలీపట్నం పక్కనే గొల్లపాలెం అని ఒక ఊరిలో క్లాస్కి వెళ్ళిన నేను. మొత్తం మత్స్యకారులను కూర్చోబెట్టాడు ఆ కలెక్టరు. ఆ మందు తాగేవాళ్ళు, మత్స్యకారులు ఎక్కువ మందు కొట్టేవాళ్ళు ఉంటారు. ఆ మందు ఎట్లా మానిపించాలా, తల్లిదండ్రులు పిల్లల్ని ఎట్లా పెంచాలా నేర్పడం కోసం పిల్లల్ని కూర్చోబెట్టినారు, తల్లిదండ్రులను కూర్చోబెట్టినాడు. ఒక తల్లి వెంకటమ్మ, ఆమె పేరు వెంకటమ్మ, ఆమె పేరేంది, ఆ వెంకటమ్మ లేచింది. ఒకసారి ఇట్లా నా క్లాస్ జరుగుతుంటే టక్కనే లేచింది. నేను అడిగా తల్లిదండ్రుల్ని, ఇప్పుడు మిమ్మల్ని ఇంకా అడగలా, మీలో ఎవరికన్నా స్పష్టమైన గోల్ ఉందా అని అడిగా ఆ తల్లిదండ్రుల్ని. 98లో 28 సంవత్సరాల క్రితం ఆ వెంకటమ్మ, అక్షరం చదువులేని వెంకటమ్మ, చేపలు పట్టుకునే వెంకటమ్మ, భర్త చేపలు పట్టుకొని 500 సంపాదిస్తే 450 రూపాయలు తాగి
ఇబ్బంది పెట్టే భర్త దగ్గర పెరుగుతున్న వెంకటమ్మ టక్కలు లేచింది. ఆ వెంకటమ్మ, మీకు ఎవరికైనా లక్ష్యం ఉందా అంటే ఆమె లేచింది. ఏందమ్మా నీ లక్ష్యం అన్నా? నా కొడుకుని నేను కలెక్టర్ని చేయాలా, ఇది నా లక్ష్యం. నా పిల్లోడిని నేను కలెక్టర్ని చేయాలా, ఇది నా లక్ష్యం అంది. ఒక్కసారి కన్ను తిన్న ఆమె మాట్లాడిన భాష చూస్తే ఎక్సలెంట్ భాష. కలెక్టర్ తల్లికి ఉండాల్సిన ధైర్యం ఆమె దగ్గర కనపడింది. అక్షరం చదువులేదు ఆమెకి. తల్లికి తండ్రికి చదువు అవసరం లేదు మిత్రులారా. పెద్ద పుడింగి నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసినా, పెద్ద పిహెచ్డి చేసినానన్న తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలు వాళ్ళ మాట వినట్లా, ఒక్క మాట కూడా వినట్లా. తల్లి తండ్రికి చదువు అవసరంలే, ఒక క్లారిటీ ఉండాలా. వెంకటమ్మని చూసిన 28 ఏళ్ల క్రితం అట్లా లేచి నిలబడి నా కొడుకుని నేను కలెక్టర్ని చేయాలన్నది ఆ వెంకటమ్మ. నేను చేయగలనా సార్ అని అడిగింది. చేయగలవమ్మా అన్న. నా క్లాస్ అయిపోయిన తర్వాత 15 నిమిషాలు నేను అక్కడ భోజనం పెడుతుంటే భోజనం తింటా ఉన్నా, 10 నిమిషాల్లో పోయి వాళ్ళ పిల్లోడిని పట్టుకొచ్చింది నా దగ్గరికి. వీడే సార్ నా పిల్లోడు, కలెక్టర్ అవుతాడా లేదా చెప్పు, నువ్వు సైకాలజిస్ట్ డాక్టర్వి అని అంది. ఆ పిల్లోడే 2007లో ఐఏఎస్లో ఆల్ ఇండియా ఫస్ట్ వచ్చినాడు. ఆ పిల్లోడు 2007లో ఐఏఎస్లో ఆల్ ఇండియా ఫస్ట్ వచ్చినాడు. ఆ పిల్లోడు ఇక్కడ కూర్చున్న మీ అందరికంటే పేద కుటుంబంలో పుట్టినటువంటి పిల్లోడు. ఇంకొక ఇన్సిడెంట్ చెప్తా. 2015లో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇప్పుడున్న ముఖ్యమంత్రి, అప్పుడు కూడా ముఖ్యమంత్రి, 2015లో విజయవాడలో ఒక అమ్మాయి 21 సంవత్సరాలకి 21 ఇయర్స్కి ఐఏఎస్లో ఆల్ ఇండియా ఫస్ట్ వచ్చింది. 21 సంవత్సరాలకి భారతదేశంలో టాప్ పరీక్ష ఐఏఎస్ఏ. ఐఏఎస్లో ఆల్ ఇండియా ఫస్ట్ వచ్చింది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి ఐఏఎస్ ఆల్ ఇండియా ఫస్ట్ వస్తే రాష్ట్ర ప్రభుత్వం ఆ అమ్మాయికి సన్మానం పెట్టారు. ఓ 10,000 మంది పిల్లలు కూర్చొని ఉన్నారు. ఈ తల్లి ఈ అమ్మాయిని పిలిచారు. ఆ అమ్మాయి పేరు తీనా దావి, ఆ పిల్ల పేరు తీనా దావి. ఒక చెమర్ కూతురు. చెమర్ అంటే మన ఏరియాలో అయితే మాదిగోళ్ళు అంటాం. ఒక చెమరు, చెప్పులు కుట్టుకునే కుటుంబానికి వారసురాలు ఆ పిల్ల. ఆ పిల్ల పేరు తీనా దావి. ఆ అమ్మాయికి సన్మానం పెట్టారు. ఆ సన్మాన సభలో ఆ అమ్మాయి 20 నిమిషాలు మాట్లాడితే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి లేచి దండం పెట్టి ఆ అమ్మాయికి, భారత రాజకీయాలకు కూడా మీలాంటి పిల్లలు కావాలమ్మా అని అడిగినాడు. అది ఆ రోజు జరిగిన. ఆ అమ్మాయి మాట్లాడిన 20 నిమిషాల్లో మీకు సంబంధించిన ఒక అంశం చెప్తా నేను. ఆ అమ్మాయి మాట్లాడిన 20 నిమిషాలు ఇప్పుడు కూడా తొలుస్తుంటుంది నాకు. ఆ అమ్మాయి ఉపన్యాసం ఈ మైండ్లో తొలుస్తుంటుంది. ఆ అమ్మాయి రాసిన ఆ అమ్మాయి మాట్లాడిన ఉపన్యాసంలో ఇక్కడందరూ మనందరికి సంబంధించిన ఒక అంశం చెప్తా. ఆ అమ్మాయి ఒక 4-5 అంశాలు చెప్పింది. దానిలో మీకు పనికొచ్చే 2 అంశాలు ఏంటంటే, ఒకటి, నెంబర్ 1, వాళ్ళ అమ్మ నాన్న ఎదురు కూర్చొని ఉన్నారు, తల్లిదండ్రులు ఎదురు కూర్చొని ఉన్నారు, పైన రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు, ఎడ్యుకేషనలిస్టులు, ప్రొఫెసర్లు ఉన్నారు. ఆ పిల్ల మాట్లాడతా వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు ఎదురు కూర్చుంటే, మై మదర్ ఈజ్ మై అలారం, మై మదర్ ఈజ్ మై అలారం, మై మదర్ ఈజ్ మై గోల్, మై మదర్ ఈజ్ మై వైబ్రేషన్, బికాస్ ఆఫ్ మై మదర్ ఐఎమ్ స్టాండింగ్ హియర్ అని చెప్పింది. నా తల్లి వల్ల నేను ఇక్కడ నిలబడ్డాను, నా తల్లే నాకు అలారం, నా తల్లే నాకు లక్ష్యం, నా తల్లే నాకు ఆనందం, నా తల్లే నా వైబ్రేషన్, నా తల్లి వల్లే నేను ఇక్కడ ఐఏఎస్లో అయ్యి ఇక్కడ నిలబడి ఉన్నానని చెప్పింది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి మాట్లాడినటువంటి క్రమంలో నా తల్లి నాకు అలారం, తర్వాత షెడ్యూల్ చెప్పింది. 6 సంవత్సరాలు ఒకే షెడ్యూల్ పాటించిన. ఆ షెడ్యూల్ ఏంటంటే తెల్లారుజామున 4 గంటలకు లేవటం, రాత్రి 10 గంటలకు పడుకోవడం అని చెప్పింది ఆ అమ్మాయి. తెల్లారుజామున 4 గంటలకు లేవటం, నా అమ్మే నాకు అలారం అని చెప్పింది. ఇది అర్థం కాక, ఆ అమ్మాయి చెప్పిన భావన అర్థం కానటువంటి ఒక సీనియర్ జర్నలిస్టు, ఈనాడు విలేకరి, నాకు బాగా గుర్తు, 2015లో ఇది. ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత అట్లా బయటకు వస్తూ ఉంటే ఆ ఈనాడు విలేకరి టకటకటక వచ్చి ఈ అమ్మాయిని అడుగుతూ ఉన్నాడు, అమ్మా నువ్వు మాట్లాడిన దానిలో మై మదర్ ఈజ్ మై అలారం, మై మదర్ ఈజ్ మై గోల్, మై మదర్ ఈజ్ మై అలారం అని చెప్పి చాలాసార్లు అన్నావు. 6 సంవత్సరాలు నీ షెడ్యూల్ చెప్పావు, తెల్లారుజామున 4 గంటలకు లేవడం అని.
మీ అమ్మ ఈ 6 సంవత్సరాలు మీ మదరు పొద్దున్నే 4 గంటలకు అలారం పెట్టి నిన్ను లేపిందా అని అడిగినాడు. అతనికి అర్థం కాక విలేకరికి ఆ అమ్మాయి చెప్పింది ఏంటంటే, నో, మా అమ్మ ఒక్కరోజు కూడా నన్ను నిద్ర లేపలేదు. జాగ్రత్తగా వినాలి ఇక్కడ తల్లిదండ్రులు. మా అమ్మ ఒక్కరోజు కూడా నన్ను నిద్ర లేపలేదు. నేను 4 గంటలకు లెగవాలి, నా షెడ్యూల్ 4 గంటలకు లెగవటం. నేను 4 గంటలకు నిద్ర లెగవాలనుకుంటే మా అమ్మ 3:30, 3:30కు లేచి నా చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మా అమ్మ కాలి గజ్జెల సవడే నాకు అలారం అని చెప్పింది ఆ పిల్ల. అది తల్లి అంటే. రైటా రాంగా? రైటా రాంగా? ఇప్పుడు చాలా మంది తల్లులు వీళ్ళు ఎవరు లేచి పొడుస్తూ ఉంటారు. లేవే, క్లాస్ టైం అయింది, అది పొడుస్తూ ఉంటారు. పిల్లల మీద ఒత్తిడితో ఏమి చేయలేవు. రైటా రాంగా? రైటా రాంగా? తగాదపడి ఏం చేయలేవు. రైటా రాంగా? కొట్టి మార్చలేవు. రైటా రాంగా? నేను మిమ్మల్ని అడుగుతున్నా ఒక సీనియర్ సైకాలజిస్ట్గా, మన పిల్లల్లో మనకు నచ్చంది పిల్లల యాటిట్యూడా, బిహేవియరా, లేకపోతే అసలు మన పిల్లలే నచ్చట్లేదా? మనకు నచ్చంది వాళ్ళ యాటిట్యూడా, వాళ్ళ? మనకు నచ్చంది ఎవరు? యాటిట్యూడా వాళ్ళ? యాటిట్యూడా వాళ్ళ? మనం పనిష్మెంట్ ఇస్తున్నారు. చాలా మంది పనిష్మెంట్ ఇస్తుంటారు. మనం పనిష్మెంట్ ఇస్తుంది వాళ్ళ శరీరాన్ని పనిష్మెంట్ ఇస్తే పిల్లలు మారరు. వాళ్ళ యాటిట్యూడ్ని పనిష్మెంట్ ఇవ్వగలిగిన శక్తి మన దగ్గర ఉండాలా? వాళ్ళ యాటిట్యూడ్ని మార్చగలిగిన శక్తి మన దగ్గర ఉండాలా? రైటా రాంగా? రైటా రాంగా? ఆ మార్చడం ఎట్లను మొదలు పెడదాం. చాలా తేలిక మిత్రులారా. ఇవాళ ప్రపంచాన్ని శాసించారు చాలామంది. స్టీవ్ జాబ్స్ ఇవాళ యాపిల్ కంపెనీ నిర్మాత, వాడు తండ్రి ఎవడో తెలియదు వాడికి. బికాస్ ఆఫ్ మై మదర్ అన్నాడు. రీసెంట్గా ఐక్యరాజ్య సమితిలో సుందర్ పిచ్చే అని ఒక పిల్లోడు సంవత్సరానికి 4,000 కోట్లు జీతం తీసుకుంటున్నాడు. ఒక సామాన్య చెక్క పని చేసే తల్లికి పుట్టినటువంటి కుటుంబం వాడిది. మెడ్రాస్లో రీసెంట్గా ఐక్యరాజ్య సమితిలో మాట్లాడతా, బికాస్ ఆఫ్ మై మదర్ ఐఎమ్ స్టాండింగ్ హియర్ అన్నాడు. వాళ్ళ అమ్మ ఫోటో వేసి అన్ని పత్రికలు వాళ్ళ అమ్మ గురించి రాసినాయి. మెడ్రాస్లో ప్రెస్ అంతా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళినారు. ఇంకా కొంతమంది సెల్ ఫోన్ పట్టుకొని మీటింగ్లు చెప్పుకుంటున్నారు. 1 గంట సెల్ ఫోన్ పక్కన పడేయండి అమ్మా, ఏం పోయేదేం లే. సెల్ ఫోన్ కాసేపు మాట్లాడకపోతే పోయేదేం లే. కొంచెమైనా మైండ్ పెట్టండి. ఇక్కడ వచ్చిందే లేటుగా వచ్చినారు చాలామంది. లేటుగా వచ్చిన బ్యాచ్ మళ్ళీ సీరియస్గా పట్టుకోవటలా. నేనైతే చాలా సీరియస్గానే ఒక డ్రైవ్ చేస్తూ ఉన్నా పిల్లల కోసం. ఎందుకంటే మీరు మారకపోతే పిల్లలు గెలవరు. పిల్లలు గెలవకపోతే ఈ దేశం గెలవదు. భారతదేశం 78 సంవత్సరాలైంది భారతదేశానికి స్వతంత్రం వచ్చి. ఇప్పుడు కూడా అభివృద్ధి చెందుతూ ఉన్న దేశంగానే మిగిలింది. కారణం ఏంటంటే పిల్లలు గెలవకపోవడమే. మనలాంటి కుటుంబాలు గెలవకపోవడమే. నాకు తెలిసి ఇక్కడ కూర్చున్న కుటుంబాల్లో 50% పైన లో మిడిల్ క్లాస్ ఉన్నారు. నువ్వు ఎంత పేద కుటుంబంలో పుట్టినా, నాకు తెలిసినంత వరకు నువ్వు పేద కుటుంబంలో పుట్టడం నీ తప్పు కాదు. చదువులేని కుటుంబంలో పుట్టడం నీ తప్పు కాదు. నువ్వు పేద కుటుంబంలో పుట్టడం నీ తప్పు కాదు. నీ పిల్లలు పేదోళ్ళుగా బతికితే, నీ పిల్లలు చేతగానోళ్ళుగా బతికితే నువ్వు తప్పుడోడివే, నువ్వు తప్పుడు దానివే. రైటా రాంగా? రైటా రాంగా? మన పిల్లలు మనం పేద కుటుంబంలో పుట్టడం మన తప్పు కాదు. మన తర్వాత తరం పేదరికంలో బతికితే, మన తర్వాత తరం క్లారిటీ లేకుండా బతికితే, మన పిల్లలు గోల్ లేకుండా బతికితే, క్లారిటీ లేకుండా బతికితే, కసి లేకుండా బతికితే మనమే ముద్దాయిలం. రైటా రాంగా? రైటా రాంగా? కొంతమంది సీరియస్గానే అట్లానే ఉన్నారు. ఎక్కడికో వెళ్ళిపోతూ ఉన్నారు సీరియస్గా. ఆలోచన చేయండి మిత్రులారా. చాలా తేలిక పిల్లల్ని పెంచటం. నీ దగ్గర కసి ఉంటే, నీ దగ్గర ఆనందం ఉంటే. నేను ఇంకో ప్రశ్న వేస్తున్నా. ఇక్కడ కూర్చున్న తల్లిదండ్రులు, ఇక్కడ కూర్చున్న అందరూ ఆనందంగా ఉన్నారా? సీరియస్ ప్రశ్న ఇది. ఆనందంగా ఉన్నారా లేదా? ఉన్నారా లేదా? నోరు తెరవట్లా, చాలా సీరియస్గా ఇట్లా వింటుంటున్నారు. మీ ఫేసులను బట్టి నాకు తెలిసింది. నా సబ్జెక్టే అది. నీ ఫేస్ రీడింగ్ బట్టి తెలుసుకుంటా నేను ఆనందంగా ఉన్నారా లేదా. అసలు తల్లి ఆనందంగా లేకుండా ఆ కుటుంబంలో ఆనందం వస్తుందా? తండ్రి ఆనందంగా లేకుండా ఆ కుటుంబంలో ఆనందం వస్తుందా?
వస్తుందా? వస్తుందా? ఆనందంగా ఉండడం అత్యంత తేలిక. ఆనందంగా ఉండడం అత్యంత తేలిక. రైటా రాంగా? రైటా రాంగా? రైటా రాంగా? ఒకసారి పలకండి. ఈ క్షణం నుండి, గట్టిగా పలకాల. ఈ క్షణం నుండి, ఈ క్షణం నుండి ప్రతి క్షణం, ప్రతి క్షణం ఆనందంగా ఉంటాను. ఆనందంగా ఉంటాను. 70% జిడ్డు మొహం వేసుకొని ఆనందంగా ఉంటానని చెబుతున్నాను. నువ్వు ఆనందంగా ఉంటే ఫేస్లో గ్లోయింగ్ మారాలి కదా. రైటా రాంగా? ఆనందంగా ఉంటే ఫేస్లో గ్లోయింగ్ వస్తుంది. చాలా మంది ఆడపిల్లలు నీళ్లు సబ్బు కనబడితే తోముతూ ఉంటారు, ఫేస్లో గ్లోయింగ్ రాదు. ఫేస్లో గ్లోయింగ్ ఎప్పుడు వస్తుంది అంటే నువ్వు లోపల ఆనందం ఉంటే ఫేస్లో గ్లోయింగ్ వచ్చింది. రైటా రాంగా? రైటా రాంగా? ఇది తెలియని చాలా మందికి. నేను గుంటూరు బ్రాడీపేటలో ఉంటా. మా ఇంటి చుట్టూ 20 బ్యూటీ పార్లర్లు ఉంటాయి. ఆదివారం అయితే బ్యాగులు వేసుకొని టింగ్ టింగ్ అని దిగుతారు. ఏందమ్మా అంటే ఫేషియల్ సార్, ఫేషియల్. దేనికి ఫేషియల్? గ్లోయింగ్ కోసం అంట. లోపల ఆనందం ఉంటే గ్లోయింగ్ వస్తుంది. రైటా రాంగా? రైటా రాంగా? నా ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీరు మారటంలో ఫస్ట్ మీరు ఆనందంగా ఉండాలి. తల్లి ఆనందంగా ఉంటే, తండ్రి ఆనందంగా ఉంటే ఆ కుటుంబమే ఎక్సలెంట్గా మారిద్ది. ఆనందంగా ఉండడం మన హక్కం. అది ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎన్ని గందరగోళాలు ఉన్నా, ఈ క్లాస్ అయిపోయిన తర్వాత కూడా నేను గంట సేపు ఉంటా ఇక్కడ. మీకు నా నెంబర్ ఇస్తా. నేను గుంటూరులోనే ఉంటా. ఆనందంగా లేకుండా కుటుంబాన్ని శక్తివంతంగా మార్చడం సాధ్యపడదు. రైటా రాంగా? ఫస్ట్ ఆనందంగా ఉండాలి. ఉండాలా లేదా? ఉండాలా లేదా? ఆనందంగా ఉండాలంటే శరీరంలో ఆనందంగా ఉండడానికి 4 హార్మోన్లు ఉంటాయి. 4 హ్యాపీ హార్మోన్స్ 4 ఉంటాయి. వాటిల్లో ఒక్కటి రిలీజ్ అయినా ఆనందం ఉంటుంది. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో దాదాపు 30% పైన వాళ్ళకి నెల రోజుల నుంచి ఒక్క హ్యాపీ హార్మోన్ కూడా రిలీజ్ కానీ బ్యాచ్ ఉంది ఇక్కడ. హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ కాకపోతే ఆనందం రాదు నాన్న. హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ కావాలి. హ్యాపీ హార్మోన్స్ 4 ఉంటాయి. దానిలో నెంబర్ 1 డోపమైన్. దాని పేరు డోపమైన్. దాని పేరేంటి? దాని పేరేంటి? దాని పేరేంటి? ఈ డోపమైన్ రిలీజ్ కావాలంటే ఒకటే ఒక మార్గం, అప్రిసియేషనే. నీ భర్తను నువ్వు అప్రిసియేట్ చేయటం, నీ భార్యను నువ్వు అప్రిషియేట్ చేయటం, నీ కూతురిని నువ్వు అప్రిషియేట్ చేయటం, నీ కొడుకుని నువ్వు అప్రిషియేట్ చేయటం, పొగట్టం. ఎన్ని ఉంటాయో అప్రిషియేట్ చేసుకోవాల్సిన అంశాలు. రైటా రాంగా? ఎన్ని రకాలు ఉంటాయో. భార్యని అప్రిషియేట్, భర్తలు ఇక్కడ కూర్చున్న భర్తలు భార్యని అప్రిషియేట్ చేయటం అలవాటు పడితే భర్తలకి ఆ ఇంట్లో ఎప్పుడు ఆనందం ఉంటుంది. చాలా మందికి తెలిసావడం. ఆడవాళ్ళు, లేడీసు బాగా డైలీ ఆ అన్నము కూరలు అన్నీ తయారు చేసి ఆ టేబుల్ మీద పెడితే గుటుకు తింటుంటారు మగవాళ్ళు. ఇప్పుడు సావిత్రి భలే చేసేది ఈ కూర అని అనడం. రైటా రాంగా? బాగా చేసావు, ఈ కూర భలే చేసావు, ఎక్సలెంట్గా చేసావు అనడం. బాగలేని రోజు మొదలు పెడతాడు. 15 సంవత్సరాల నుంచి సస్త పప్పు ఉండడం కూడా రాదు, మధ్యలో వాళ్ళ అమ్మని తీసుకొస్తాడు. మా అమ్మ చేసేది తల్లి చేసేది అంటాడు. అసలే రగిలిపోతుంటది ఈ అమ్మాయి ఇక్కడ. రైటా రాంగా? బాగా చేసినప్పుడు అప్రిషియేట్ చేయి. ఈ భలే చేసావు, ఈ కూర బాగా చేశానా, నువ్వు అప్రిషియేట్ చేసి చూడండి మీరు కావాలంటే. అట్లానే భర్తను అప్రిషియేట్ చేయటం. పాపం వాడు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఒక 1000 రూపాయలు సంపాదిద్దామని అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఎక్కడో డబ్బులు రావు. చేతగాక ఏదో ఇబ్బంది పడి ఇంటికి పాపం సీరియస్గా మొహం పెట్టుకొని ఇంటికి వస్తాడు. అప్పటిదాకా ఏమో కార్తీక దీపం అన్ని చెత్త సీరియల్స్ చూసి ఉంటుంది సీరియస్గా. ఆయన సీరియస్గా వచ్చినాడు. ఈమె కూడా సీరియస్గా దేశం అంతా నువ్వు సీరియస్గా, దేశం అంతా ఆనందంగా తిరిగి ఇంటికి వచ్చేలేక మొహం ఏంది జిడ్డు మొహం పెట్టుకొని వచ్చావా అంటది. ఇంకా 2వ రోజు ఉదయం దాకా వీళ్ళిద్దరు మధ్య. రైటా రాంగా? రైటా రాంగా? భార్యాభర్తలంటే 1+1 = 1 పిల్లల ప్రకారం. 1+1 = 1. ఏ తల్లి తండ్రి
ఆనందంగా ఉంటారో ఆ ఇంట్లో ఉన్న పిల్లలు వండర్స్ చేస్తారు. తల్లిదండ్రి దగ్గర ఆనందం ఉంటే, వాళ్ళిద్దరూ 1+1 అయితే, ఇవాళ చాలామంది తల్లిదండ్రులు 1+1 మోర్ దాన్ 100 బ్యాచ్ ఉన్నారు. చిన్న చిన్న ఘర్షణలు, చిన్న చిన్న అంశాలు, వీళ్ళు తగ్గినా వాళ్ళకు ఉపయోగం, వాళ్ళు తగ్గినా వీళ్ళకు ఉపయోగం. నేను ఇందులో ఎవరు తగ్గాలి ఎవరు తగ్గకూడదని దానిలోకి పోట్లా. ఎవరు తగ్గితే వాళ్ళు గెలుస్తారు. రైటా రాంగా? రైటా రాంగా? ఎవరు తగ్గినా, ఒక్కళ్ళు తగ్గినా, వాళ్ళిద్దరి మధ్య కోఆర్డినేషన్ వచ్చిందా, పిల్లలు చాలా శక్తివంతం అవుతారు. పిల్లలకి మొత్తం తెలుసు. పిల్లలు 5 నిమిషాల్లో పట్టుకుంటారు. నీ దగ్గర ఎంత శక్తి ఉందో ఎంత శక్తి లేదో 5 నిమిషాల్లో పట్టుకుంటారు పిల్లలు. నేను రీసెంట్గా మా గుంటూరులో ఒక అమ్మాయి, ఆ అమ్మాయి పేరు అనూష, మల్లిపోయిన అనూష. ఆ అమ్మాయి తండ్రి ఆటో తోలుతాడు. ఆటో తోలి సాయంత్రానికి 500-600 సంపాదిస్తే 500 తాగుతాడు. ఒక 50 రూపాయలు 100 రూపాయలు ఇంట్లో ఇస్తాడు. ఆడికి 2 ఆడపిల్లలు. 2 ఆడపిల్లల్ని గుంటూరు లాంటి సిటీలో 2 ఆడపిల్లల్ని పెంచడానికి ఏ తల్లికైనా 50 రూపాయలు 100 రూపాయలతో సాధ్యపడిద్దా? ఈమెం చేసిందంటే చదువు లేదు ఈ అమ్మాయికి. ఈ అమ్మాయి పేరు పిచ్చమ్మ. ఈ అమ్మాయికి చదువు లేదు. ఈ చదువు లేని తల్లి ఏం చేయాలో అర్థం కాక కడుపును పుట్టిన బిడ్డల్ని, ఆ పిల్లల్ని చదివించుకోవాలని ఒక చిన్న బండి తయారు చేసుకొని, చెక్క బండి తయారు చేసుకొని, మా బజార్లో ఉన్న 200-300 ఇళ్లల్లో కుడితి మోసింది. ఇంట్లో కుడితి అంటే తెలుసు కదా, కుడితే ఇప్పుడు బాపట్ల ఏరియాలో కుడితే అంటారు కదా, ఇళ్లలో వేస్ట్ అన్ని కుడితి అంటాం. ఆ కుడితి ఇళ్లలో ఉన్న కుడితంతా మోసి, బరిగొడ్లు ఎవరికి ఉన్నాయో వాళ్ళకి ఆ కుడితి అమ్మి, ఆ బరిగొడ్లు ఉన్న వాళ్ళకి కుడితి అమ్మి, ఆ వచ్చిన డబ్బులతో వీళ్ళిద్దరు పిల్లల్ని చదివించింది. అందులో పెద్దమ్మాయి అనూష అనే అమ్మాయికి ఎంసెట్ మెడికల్లో, మెడికల్ ఎంట్రన్స్లో, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మెడికల్ ఎంట్రన్స్లో స్టేట్ 4th ర్యాంక్ వచ్చింది, జిల్లా 1st ర్యాంక్ వచ్చింది ఆ అమ్మాయి. అయితే కరెక్ట్గా ఇదే టైంలో 11:30 ఈ టైంలో ఫోన్ చేసింది. ఈ టైంలో ఈనాడు విలేకరి నాకు ఫోన్ చేసినాడు, సార్ మీరు చెప్పిన కుడితమ్ముకునే ఆమె కూతురికి స్టేట్ ర్యాంక్ వచ్చింది, ఇప్పుడే అనౌన్స్ చేశారు రిజల్ట్స్, స్టేట్ ర్యాంక్ వచ్చింది, మేమందరం జర్నలిస్టులు అంతా ఆ అమ్మాయి ఇంటి దగ్గరికి వెళ్తున్నాం. నేను కాలేజీలో క్లాస్లో ఉన్నా. ఆ మైక్ పక్కన పడేసి నేను వెంటనే బండి వేసుకుని వెళ్ళా. ఎందుకంటే ప్రెస్ వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ అమ్మాయి కుడితి బండి, వాళ్ళ అమ్మ కుడితి బండి పక్కన ఈ అమ్మాయి నిలబెట్టి, కుడితి అమ్ముకునే ఆమె కూతురికి, ఆయన చెప్పింది కూడా అదే నాకు ఫోన్లో, కుడితి అమ్ముకునే ఆమె కూతురికి స్టేట్ ర్యాంక్ వచ్చిందని రాస్తారు పేపర్ వాళ్ళు. ఈ అమ్మాయి గుంటూరు మెడికల్ కాలేజీలో చేరాలా? ఈ అమ్మాయి ఫ్రెండ్స్ అంతా ఈ అమ్మాయిని కుడితి అమ్ముకునే ఆమె కూతురు అని అంటారని, అది అనకుండా చేయటం కోసమని నేను ఈ అమ్మాయిని నేను వెంటనే బయలుదేరి వెళ్ళిపోయాను. నేను వెళ్ళేకి సీన్ ఏంటంటే, మీలో ధైర్యం ఉంటే వినండి, నేను వెళ్ళేకి సీన్ ఏంటంటే, వాళ్ళ నాయన రోజు సాయంత్రానికి 500-600 సంపాదించే తండ్రి కూతురికి స్టేట్ ర్యాంకు. తండ్రి ఎంత తాగుబోతుడైనా, ఎంత ఇదైనా, కూతురు అంటే చాలా పవర్ఫుల్ ఇంట్రెస్ట్ ఉంటుంది ఏ తండ్రికైనా. వాడు కూతురికి స్టేట్ ర్యాంక్ వచ్చేలేకే 5 నిమిషాల్లో 1000 రూపాయలు అప్పు చేసి 1000 రూపాయలు తాగాడు. ఫుల్గా తాగి ఇంటి ముందు పడి దొలుతున్నాడు, కింద పడి దొలుతున్నాడు. వాడిని కదిలించి లేరా అంటే కదిలిస్తే మా అమ్మాయి స్టేట్ ఫస్ట్ అంటున్నాడు, కింద పడిపోతున్నాడు. వాళ్ళ అమ్మేమో కుడితి మోయడానికి వెళ్ళింది. వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళ తోడుకోడళ్ళు వాళ్ళంతా పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళ అమ్మను పట్టుకొచ్చినారు. వాళ్ళ అమ్మేమో కుడితి బండి తీసుకొని వచ్చింది. ఈ పిల్ల సరైన బట్టలు ఉండవు ఇప్పటికి కూడా. అమ్మాయి ఇప్పుడు హౌస్ సర్జన్లో ఉంది, ఇప్పటికి కూడా సరైన బట్టలు ఉండవు ఆ పిల్లకి. ఆ పిల్ల చెల్లెలు, ఆ పిల్ల పేరు అనూష, చెల్లెల పేరు ప్రశాంతి. వాళ్ళిద్దరూ ఆ సరైన బట్టలు కూడా లేవు, అట్లా నిలబడి ఉన్నారు వాళ్ళ ఇంటి ముందు. కుర్చీలు లేవు వాళ్ళ ఇంట్లో, పేద కుటుంబం. ఆ చుట్టుపక్కల ఉన్న ఇళ్ళ వాళ్ళంతా కుర్చీలు తెచ్చి ఆ రోడ్డు మీద వేసినారు ఈ జర్నలిస్టులకి. ఆ అమ్మాయి, ఆ జర్నలిస్టులు కూర్చోాల కుర్చీల్లో కూడా అట్లానే నిలబడి ఈ అమ్మాయితో మాట్లాడుతూ ఉన్నారు. అందులో ఒక జర్నలిస్ట్ అడిగాడు ఆ అమ్మాయిని, అమ్మా అనూష, హౌ ఇట్ ఈస్ పాసిబుల్, ఎట్లా సాధ్యపడింది నీకు తల్లి అని అడిగాడు. ఆ పిల్ల ఎంత స్పష్టంగా చెప్పిందంటే సమాధానం ఇప్పటికి కూడా తెలుస్తుంటుంది. కొంతమంది పిల్లల చరిత్రలు వింటే, వాళ్ళని చూస్తే, వాళ్ళని పట్టుకుంటే మైండ్ పవర్ఫుల్ అయినటువంటి అంశాలే. ఆ పిల్ల చెప్పిన సమాధానం ఏంటంటే, మీ అందరికీ నమస్కారం, నేను చాలా పేద కుటుంబంలో పుట్టినా. మీరు నా పేదరికం నన్ను చూసి మీరు ఈ ప్రశ్న ఏంటల్లా, మీరు అడిగిన ప్రశ్న హౌ ఇట్ ఈజ్ పాసిబుల్ అనూష అని అడిగినారు నన్ను. ఈ ప్రశ్న నన్ను చూసి అడగట్లా మీరు,
మా నాయన్ని చూసి అడుగుతున్నారు, మా అమ్మని చూసి అడుగుతున్నారు, నా నా గుడిసెని చూసి అడుగుతున్నారు, మా పేదరికాన్ని చూసి అడుగుతున్నారు. పర్టికులర్గా మీరు మా నాయన్ని చూసి అడుగుతున్నారు. అతను నా తండ్రి, అతను నా తండ్రి, అతని శరీరంలో పార్ట్ నేను. చెప్పినట్టు విలువలు ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. ఆలోచన చేయండి. ఎంతమందిని చూశాను, ఎన్ని స్టోరీలు చదివాను. నాకు ఇష్టమైనటువంటి ఒక స్టోరీ చెప్తాను మీకు. థామస్ అల్వా ఎడిసన్, ఈ బల్బు ఈ కరెంటు కనుక్కుంది, మనకి ఈ బల్బు కనుక్కున్నటువంటి వ్యక్తి ఎవరంటే థామస్ అల్వా ఎడిసన్. ఆయన పేరేంటి? ఆ అబ్బాయికి చెవుడు. వాళ్ళ అమ్మకు 14 మంది పిల్లలు, వీడు 11వ వాడు. థామస్ అల్వా ఎడిసన్ బల్బు కనుక్కున్న తర్వాత ప్రపంచ మేధావులంతా సన్మానం చేస్తుంటే ఎడిసన్ భార్య ఒక పక్కన కూర్చొని ఏడుస్తూ ఉంటుంది పెద్దగా. అప్పటికి ఎడిసన్ వాళ్ళ అమ్మ చనిపోయింది. ఈయన బల్బు కనుక్కోవడానికి కొన్ని వందల సార్లు ఓడిపోయినాడు. అతను కొన్ని వందల వేల ప్రయత్నం చేసినాడు బల్బు కనుక్కోవడానికి. ఇవాళ బల్బు గురించి మనం మాట్లాడుకుంటాం. బల్బు లేకుండా, కారు లేకుండా, ఇవాళ విమానం లేకుండా, రైలు లేకుండా ఇవాళ మనం సమాజాన్ని ఊహించలేం. ఇవన్నీ 150 సంవత్సరాల యువతలు వచ్చినాయే. కొన్ని లక్షల సంవత్సరాలు మనిషి అడవిలో బతికినాడు, మనిషి జ్ఞానం లేకుండా బతికినాడు. ఈ బల్బు కనుక్కున్న ఎడిసన్ తల్లి, ఎడిసన్ బల్బు కనుక్కున్న తర్వాత ప్రపంచ మేధావులంతా ఆయనకి సన్మానం చేస్తుంటే ఎడిసన్ భార్య ఓ పక్కన కూర్చొని ఏడుస్తుంటది. వీళ్ళకి అర్థం కాక ఆమెను పిలుస్తారు. ఎందుకమ్మా ఏడుస్తున్నావు? గొప్ప మేధావి భార్యవి, ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఆమె మైకు పట్టుకొని మాట్లాడిన అంశం ఏంటంటే, ఇంత గొప్ప మహనీయుణ్ణి కనీసం ఒక 300 సార్లు కింద పడేసి కొట్టేసారి నేనని చెప్పింది ఆమె భార్య. ఓపెన్ మీటింగ్ లో చెప్పింది. ఏందమ్మా అని. ఈయన బల్బు కనుక్కోవడానికి ప్రయత్నం చేసినప్పుడల్లా, ఈయన బల్బు కనుక్కోవడానికి ప్రయత్నం చేసి ఓడిపోయినప్పుడల్లా కరెంటు ప్రయోగం ఆ పక్కన ఇంట్లో ఏముంటాయి, తగలబడిపోతుంటాయి. మొదట ఒక 5 సార్లు 6 సార్లు తల్లి, తండ్రి, తాత, నాయనమ్మ, బాబాయిలు, అన్నదమ్ములు అందరూ సహకరించినారు. ఈడు ఇన్ని వందల సార్లు ఓడిపోతా ఆ బల్బు కనుక్కునే క్రమంలో ఇంట్లో ఈడు బల్బు కనుక్కోవడం ప్రయత్నం చేస్తున్నాడని అనుకుంటే, ఆ ప్రయత్నంలో ఎక్కడ ప్రయత్నం చేసినా ఇంట్లో చాలా సీరియస్గా చూసేవాళ్ళంట. వాళ్ళ నాయన అయితే అసలు నువ్వు ప్రయోగం చేసావంటే రేల కొడతారని నిన్నని చెప్పేవాడంట. ఎందుకంటే ఇంట్లో ఆయన తగలబెడుతున్నాడు. వాళ్ళ ఆవిడ కూడా పుట్టింటి నుంచి చీరలు తెచ్చుకొని ఆడు పెట్టుకుంటే, ఆ డ్రెస్సులు గిస్సులు తెచ్చుకొని ఆడు పెట్టుకుంటే, ఆమె పొరపాటున ఇతను ప్రయోగం చేస్తున్నాడని మర్చిపోయి పొరపాటున వాష్రూమ్కి వెళ్ళిందా, ఈమె వచ్చేలేక ఈమె డ్రెస్ అంతా తగలబడిపోయేదంట. ఏ భార్య ఊరుకుంటుంది? రోజుకి 2 రోజులకు ఒకసారి చీరలు తగలబెడతంటే ఏ భార్య ప్రేమతోనే దబా పీకేదంట, నా చీరలని తగలబెడుతున్నామని నవ్వుతూ ఉండేవాడంట. అది తల్లి. ఆ ఎడిసన్ చెప్తాడు. ఆ ఎడిసన్ వాళ్ళ అమ్మ మీద 30 కథలు రాసినాడు. ఎడిసన్ చెప్పింది ఏంటంటే, ఎక్సెప్ట్ మై మదర్, నా తల్లి తప్ప నన్ను పనిష్మెంట్ ఇవ్వని వ్యక్తులే లేరు. నా తల్లి తప్ప ఈ ప్రయోగానికి వ్యతిరేకంగా నా మీద నిలబడిన వ్యక్తులే లేరు. బికాస్ ఆఫ్ మై మదర్ ఇవాళ బలువు వచ్చింది. అక్షరం చదువులేని తల్లి. ఆ తల్లి మీద, వాళ్ళ అమ్మ మీద ఆయన 30 కథలు రాసినాడు. దానిలో ఒక చిన్న కథ మీకు చెప్తా నేను. వాళ్ళ అమ్మ ఈడు చిన్న పిల్లోడుగా ఉన్నప్పుడు, పసివాడు చిన్నోడు, ఆ చిన్న పిల్లోడుగా ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ ఇంట్లో స్టవ్ మీద రైస్ పెడితే, స్టవ్ మీద నీళ్లు పెడితే, లేదా పాలు పెడితే, ఆ పాలు పెట్టి మర్చిపోయి స్టవ్ మీద పెట్టానని మర్చిపోయి వాళ్ళ అమ్మ స్నానానికి వెళ్తే ఈ పిల్లోడు చూస్తూ ఉన్నాడు. ఆ పాలు పొంగుతూ ఉన్నాయి. పాలు పొంగుతాయి కదా, ఆ పాలు పొంగుతూ ఉంటే తల్లి ఏం చేసేదంటే ఫస్ట్ స్టవ్ ఆపేది, దాని మీద కాస్త నీళ్లు తెల్లేది, మూత తీసేది, అప్పుడు దించేది. ఇది చూసాడు ఆ పిల్లోడు. తల్లి దగ్గర పట్టుకున్నాడు. ఈడు పట్టుకొని మా అమ్మ అట్లాగా స్నానానికి పోయింది, నేను కూడా తీయాలా, మా అమ్మకు సహకరించాలని ఫస్ట్ స్టవ్ ఆపినాడు. స్టవ్ ఆపి దాని మీద నీళ్లు చల్లి మూత తీసి దాన్ని దింపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ దింపేటప్పుడు ఆ వేడి పట్టుకోలేక మొత్తం ఇట్లా పట్టుకొని ఇట్లా రాగానే మొత్తం డామ్ అని పడిపోయింది. మీ ఇంట్లో నీ కొడుకో కూతురో నీ స్టవ్ మీద ఉన్నటువంటి పాలు మొత్తం పారబోస్తే, డామ్ అని పారబోస్తే నువ్వేం చేస్తావు?
నువ్వేం చేస్తావు? మళ్ళీ ఇంకో డామ్ అని సౌండ్ వచ్చింది. రైటా రాంగా? రైటా రాంగా? నువ్వేం చేస్తావు? నేను అడుగుతున్న ప్రశ్న మీలో ఎవరన్నా ఇంకా అంత సీరియస్గా చూస్తున్నారు, ప్యాసివ్గా చూస్తున్నారు? ఇన్వాల్వ్ కండి. ఇది పేరెంటింగ్ శిక్షణ. ఇది రోజు మీకు మీ స్కూల్లో మీ మార్కులు, నీకు వచ్చిన మార్కులు, నీ పిల్లోడి గురించి మాట్లాడుకునే మీటింగ్ కాదు ఇది. మీ టీచర్స్ చెప్పినారో లేదో, ఇది ట్రైనింగే. అవసరమా లేదా పేరెంటింగ్ ట్రైనింగ్? అవసరమా లేదా? 9ంటి క్లాస్ అంటే 12కి వచ్చినటువంటి పేరెంట్స్ కూడా ఉన్నారు. ఇది పేరెంట్స్ యొక్క పరిస్థితి. మీరందరూ నాకంటే చిన్నోళ్ళు. నేను స్వతంత్రంగా అడుగుతున్నా. నేను పేరెంటింగ్ ఒక్కటే మిమ్మల్ని గెలిపించేది, మీ ఇంటిని గెలిపించేది, మీ ఇంటిని ఆనందంగా ఉంచేది పేరెంటింగ్ ఒక్కటే. పేరెంటింగ్ ఒక్కటే ఇవాళ ప్రపంచంలో రీసెర్చ్ అయినటువంటి టాపిక్. ఆలోచన చేయండి మీరు. ఆ అమ్మాయి ఆమె చెప్పింది, అతను చెప్పినాడు వాళ్ళ అమ్మ మీద 30 కథలు. వాళ్ళమ్మ వాష్రూమ్కి వెళ్ళి స్నానానికి ఈడికి లబ్డబ్ కొట్టుకుంటా, నాకు చాలా భయంగా పాలన్నీ పారబోసిన, మా అమ్మ బాత్రూంలో నుంచి వచ్చిన తర్వాత మా అమ్మ ఏమంటుందో అనుకుంటున్నా. ఆ అనుకుంటున్నంతసేపులోనే మా అమ్మ వాష్రూమ్ నుంచి బయటకు వస్తూ ఎడిసిన్ పాలు అద్భుతంగా పారబోసేవరా, నవ్వుతూ పాలు అద్భుతంగా పారబోసేవరా అందంట. తల్లి అంత నవ్వుతా ఉంటే ఏ పిల్లోడికి భయం రాదు? రైటా రాంగా? తల్లి అంత నవ్వుతా, సమస్యది పాలు పోయిని, పాలు వస్తాయా? పోయిన పాలు వస్తాయా? ఏమో కొడితే 4 సార్లు కొడితే పాలు వస్తాయా? ఏమో ఎంత తెలివిగా లోపల నుంచి వస్తా, నాన్న ఎడిసిన్ పాలు భలే పారబోసేవరా అందంట. వెంటనే పోయి వాళ్ళ అమ్మని వాటేసుకున్నాడంట. అప్పుడు అడిగిందంట, ఎడిసిన్ నీళ్ళల్లో చాలాసార్లు డ్యాన్స్ చేయించారా, ఇప్పుడు ఈ పాలు ఉన్నాయి కదా, ఈ పాలల్లో డ్యాన్స్ వేస్తావా అని అడిగిందంట. ఆ మమ్మీ నువ్వు కూడా వేస్తే నేను కూడా వేస్తానని వాడితో కలిపి డ్యాన్స్. తల్లి ఎన్నిసార్లు డ్యాన్స్ వేసిద్ది పిల్లలతో? వేసిద్దా లేదా? ఆమెకు డ్యాన్స్ వచ్చా? డ్యాన్స్ రాని తల్లి కూడా పిల్లలతో డ్యాన్స్ వేసిద్ది. రైటా రాంగా? రైటా రాంగా? ఆ పిల్లోడితో ఆ పాలల్లో డ్యాన్స్ వేస్తా అప్పుడు స్టార్ట్ చేసిందంట ఎడిసిన్, ఈ పాలు నువ్వు పారబోయడానికి కారణం నువ్వు కాదురా, నేను కారణం. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎడిసిన్ తల్లి చెప్పినటువంటి ఒక అంశం, నీ పిల్లల్లో ఏ తప్పు వచ్చినా, ఏ పొరపాటు జరిగినా దానికి కారణం మొదటి ముద్దాయి మనమే. ఆ తల్లి చెప్పింది, నువ్వు ఈ పాలు పారబోయడానికి కారణం నేను రా. ఎందుకంటే ఆ వేడి గిన్నె కిందకి దింపడం నేను నేర్పలా నీకు? ఆ వేడి గిన్నె కిందకి దింపడం ఇప్పుడు నేర్చుకుంటావా అని అడిగిందంట. ఎస్ మమ్మీ అని అంటే మళ్ళీ వేడి గిన్నె ఒకటి పాల మీద స్టవ్ మీద పెట్టి నీళ్లు పోసి దాన్ని వేడి చేసి జాగ్రత్తగా గుడ్డ పెట్టి చాలా జాగ్రత్తగా కిందకి దింపడం నేర్పిందంట. ఇది నా జీవితాన్ని మార్చిన ఇన్సిడెంట్ అని రాసుకున్నాడు ఎడిసిన్. గెలిచాడా ఓడాడా? గెలిచాడా ఓడాడా? ఇవాళ మీరు ప్రపంచాన్ని శాసించిన పిల్లల్ని ఎవరిని? అబ్దుల్ కలాం చరిత్ర చదవండి. కలాం రాష్ట్రపతి అయిన తర్వాత అబ్దుల్ కలాంని ఒక జర్నలిస్ట్ అడుగుతాడు, మిస్టర్ కలాం నీకు ఈ మానవతా దృక్పథం ఎక్కడి నుంచి వచ్చింది నాన్న అని అడుగుతాడు. ఈ మానవతా దృక్పథం నీకు ఎక్కడి నుంచి వచ్చింది? ఇంత గొప్ప దృక్పథం, ₹1 లేకుండా బతికినాడు, భారతదేశ ప్రెసిడెంట్ చేసినాడు, గొప్ప సైంటిస్టు, ₹1 ఆస్తి లేకుండా బతికినాడు. ఇంత గొప్ప మానవతా దృక్పథం నీకు ఎక్కడి నుంచి వచ్చింది నాన్న అడిగితే ఆ పిల్లోడు చెప్పిన ఆన్సర్ ఒక్క సెకండ్ కూడా ఆగకుండా, ది గ్రేట్ అబ్దుల్ కలాం చెప్పిన ఆన్సర్ ఏంటంటే, ఇది మా అమ్మ ఇచ్చిన ఆస్తి, ఇది నా తల్లి ఇచ్చిన ఆస్తి. నీ తల్లి ఎట్లా ఇచ్చింది? నీ తల్లి ఇచ్చింది అంటున్నావు, ఎక్కడ పట్టుకున్నావు నువ్వు అని అడిగినాడు. అదే వీళ్ళెక్కడి వాళ్ళ అమ్మ మీద ఒక స్టోరీ చెప్పినాడు అతను. నేను మా ఇంట్లో చిన్నపిల్లోడిని, మా అక్కలు ఉండేవాళ్ళు. మా ఇంట్లో మేము మధ్యతరగతి లో మిడిల్ క్లాసు చేపలు పట్టుకునే కుటుంబం, మాది చిన్న కుటుంబం. మా ఇంట్లో రోజు సాయంత్రానికి 6 ఉంటే 6కి 6 రెండ్లు 12 రొట్టెలు ఉండేటువంటి పనే మా ఇల్లు. నేను చిన్నోడిని మా ఇంట్లో. మా అమ్మ 6 రొట్టెలు 12 రొట్టెలు తయారు చేశాడు పెడితే, మా అక్కోళ్ళు తలా 2 రొట్టెలు తీసుకుంటుంటే నాకు కూడా మా అమ్మ 2 రొట్టెలు ఇస్తే నేను వెళ్ళి మా అమ్మ 2 రొట్టెలు తిని మళ్ళీ వెళ్ళి చెయ్యి అడ్డమిట్ట పెట్టేవాడిని. మా అమ్మ వెంటనే ఒక్క సెకండ్ ఆగకుండా టక్కని ఒక రొట్టె పెట్టేది. మా అక్కోళ్ళ దగ్గరకు వచ్చి మీ అందరికి 2 రొట్టెలే, నాకు చూడు 3వ రొట్టె అని అంటే, మా అక్క ఒక రోజు నన్ను క్వశ్చన్ చేసింది, అరే నువ్వు 3వ రొట్టె తీసుకున్నావు, ఆ రొట్టె 3వ రొట్టె 4వ రొట్టె తీసుకుంటున్నావు, ఆ రొట్టె ఎక్కడి నుంచి వచ్చింది? అమ్మది. అది అమ్మ చూడు నీళ్లు తాగి పడుకుంటుందని చెప్పి వాళ్ళ అమ్మని చూపిస్తే
ఆ తల్లి చేసినటువంటి యాక్షన్ వల్ల ఇప్పటికీ నా జీవితంలో మానవతా దృక్పథం అక్కడ ఆగిపోయిందని చెప్పినాడు. ఆ తల్లి గెలిచిందా ఓడిందా? గెలిచిందా ఓడిందా? ఇవాళ ప్రపంచ మేధావుల్ని ఎవరినైనా మీరు పరిశీలించండి. నేనైతే కొన్ని వందల మంది చరిత్రలు చదివిన. మీ అందరికీ తెలుసు బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ భారత రాజ్యాంగ నిర్మాత అంటాం మనం. వాళ్ళ అమ్మ 6 సంవత్సరాలు బతికింది. వాళ్ళ అమ్మ బతికింది 6 సంవత్సరాలే. కొలంబియా విశ్వవిద్యాలయంలో అంబేద్కర్కి సన్మానం చేస్తా, మిస్టర్ అంబేద్కర్ నీకు ఈ దమ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే మా అమ్మ పట్టించింది అన్నాడు. తల్లి అంత పవర్ఫుల్ మిత్రులారా. మీరు ఎవరినైనా పరిశీలించండి. లాల్ బహదూర్ శాస్త్రి ₹1 లేకుండా ఈ దేశానికి ప్రధానమంత్రి చేసినాడు. గంగానది ఒడ్డున ఉంటారు వాళ్ళ ఫ్యామిలీ. వాళ్ళ పిల్లోడు రోజు గంగానది ఒడ్డు దాటి అవతలకి వెళ్ళి స్కూల్ చదువుకోవాలా. పుస్తకాలన్నీ బట్టలన్నీ ఊడదీసి నెత్తి మీద పెట్టుకొని, పుస్తకాలు నెత్తి మీద పెట్టుకొని ఆ గంగానది దాటి వెళ్ళేవాడు. అది దాటిన దాకా తల్లి అక్కడ నిలబడేది. ఆ దాటానికి నీకు ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది మిస్టర్ శాస్త్రి అంటే మా అమ్మ ఇచ్చిందంటాడు శాస్త్రి. వాళ్ళ తల్లి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా, తండ్రి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఈ ప్రపంచాన్ని గెలిచిన వ్యక్తులే లేరు. రైటా రాంగా? రైటా రాంగా? రైటా రాంగా? రైటా రాంగా? పలకండి ఒకసారి, నేను మంచి తల్లిని. గట్టిగా పలకండి, గట్టిగా. తండ్రులేమో నేను మంచి తండ్రిని అని పలకండి. గట్టిగా పలకండి. చిన్నగా నేను మంచి తల్లిని. నీ జన్మలో కూడా కాలేవు మంచి తల్లిని. అనౌన్స్ చేయాలా, ఎక్సలెంట్గా అనౌన్స్ చేయాలా. నేను మంచి తల్లిని. పలకండి గట్టిగా. నేను మంచి తండ్రిని. నేను మంచి తండ్రిని. రోజు జరగట్లే చాలా మంది తండ్రులు లోపల ఒప్పుకోట్లా. ఏడరా నువ్వు సాయంత్రానికి నువ్వు ఇది కదరా అది కదరా అని చెప్పి లోపల నీ మైండ్ ఒప్పుకోట్లా. నీ మైండే చెబుతుంది. నీ మైండ్కి తెలుసు నువ్వేందో. అన్నిటికంటే పవర్ఫుల్ మైండ్కి తెలుసు. మైండ్ ఈజ్ పవర్ఫుల్. మైండ్ ఈజ్ ఎవ్రీథింగ్. ఇఫ్ యూ థింక్ యూ కెన్, యూ కెన్. ఇఫ్ యూ థింక్ యూ కాంట్, యూ కాంట్. ఇట్స్ ఓన్లీ డిపెండ్స్ అపాన్ యువర్ మైండ్. నువ్వేందో నీకు తెలుసు. నీ మనసుకు తెలుసు. నీ బ్రెయిన్కి తెలుసు. శరీరం చాలా శక్తివంతమైన మిత్రులారా. పిల్లల కోసం దేన్నైనా మార్చుకోవచ్చు. పిల్లల కోసం దేన్నైనా వదిలేస్తావు. ఒక్క సెల్ ఫోన్ వాడటం మానేసినటువంటి ఒక తండ్రి తల్లి. లాస్ట్ ఇయర్ వాడి పేరు ప్రశాంత్ రెడ్డి. మా గుంటూరులో ప్రశాంత్ రెడ్డి వాడి పేరు. వాళ్ళ అమ్మా నాన్న బొచ్చెలు మోస్తారు. మ్యాషనరీ కూలీ వాడు. వాళ్ళ అమ్మా నాన్న మ్యాషనరీ కూలీస్. అంటే ఈ గుంటూరులో ఎక్కడ ఇల్లు కడుతున్నా ఆ ఇంటికి మ్యాషనరీ కూలీ వాళ్ళ అమ్మా నాన్న. ఆ మ్యాషనరీ కూలీ. అరే నీళ్లు మధ్యలో రావద్దమ్మాయి, రే నీళ్లు రావద్దు, పక్క వెళ్ళిపో, నీళ్ళు ఎవరు రావద్దు పక్కకి మధ్యలో, ఏం ఒక అరగంట సేపు నీళ్ళు లేకపోతే ఇబ్బంది లేదు, ఆపు. మ్యాషనరీ కూలీస్. కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది. వాళ్ళు వస్తారు, నీళ్లు మధ్యలో అటు ఇటు తిరుగుతూ ఉంటారు. సరేనా? నేను 60 ఏళ్ళు నేను నీళ్ళు నిలబడ్డా కదా. మీరు నీళ్లు తాగుతుంటే బాగుండదు కదా. రైటా రాంగా? రైటా రాంగా? ఎవరికైనా అవసరమైతే లేచి బయటకు పోయి తాగండి. నేనేం దాన్ని ఆక్షేపణ చేయను. ఒక అరగంట సేపు నాకు టైంలో నేను డ్రైవ్ చేస్తా. ఆ మధ్యలో ఎవరు రానిద్దురా. అరే ఎన్సీసీ మధ్యలో ఎవరు రానియద్దు. ఆ సిన్సియర్గా ఆ అటెంప్ట్ చేయటం, ఆ పిల్లల్ని పట్టుకోవటం, ఆ పిల్లలకి ఆ డ్రైవ్ ఇవ్వటం, ఇది చాలా ఇంపార్టెంట్. అందుకని నేను అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, ఫస్ట్ తల్లిదండ్రులే మారాలా? రైటా రాంగా? ఇది నాకు తెలిసిన సర్వే, నేను కాదు, ప్రపంచ మేధావులు చెప్తా ఉన్నారు. ఒక కుటుంబంలో తల్లిదండ్రి దగ్గర కొంచెం క్లారిటీ వస్తే, ఇవాళ ఎంత డేంజరస్ పిల్లలంటే, రీసెంట్గా ఒక పిల్లోడు ఒక స్కూల్లో, ఢిల్లీలో ఒక పెద్ద స్కూల్లో, ఒక కార్పొరేట్ స్కూల్లో ఒక 9th క్లాస్ పిల్లోడు స్కూల్లోకి వచ్చినాడు. 2వ తరగతి అబ్బాయిని టప వాడి లాక్కెని వెళ్ళి బాత్రూంలో లాక్కెళ్ళి కత్తి పెట్టి కోసి పారేసినాడు. ఆ పిల్లోడు చనిపోయినాడు. పోలీసులు వెంటనే అటాక్ అయ్యారు, వాడిని పట్టుకున్నారు. వాడిని 4 సైకాలజిస్టులు కౌన్సిలింగ్ చేస్తే, ఎందుకు కోసినవరా అంటే, నేను ఈరోజు స్కూల్కి సెలవు కావాలని కోరుకున్నా. మా స్కూల్లో ఎవరైనా చచ్చిపోతే సెలవు వచ్చింది. నేను ఇలా సెలవు కావాలని కోరుకున్నా, ఎవరు చచ్చిపోవాలా మా స్కూల్లో, నేనే చంపాలని డిసైడ్ చేసుకున్నా. ఇంటి దగ్గర నుంచి కత్తి తీసుకుపోయినా, కోసి పారేసిన. ఎంత డేంజరస్ ట్రెండ్ మిత్రుడా. మీ అందరికీ గుర్తుంటే 15 ఏళ్ల క్రితం విజయవాడలో మనోహర్ అనే ఒక పిల్లోడు వాళ్ళ క్లాస్మేట్ ఒక అమ్మాయిని గొంతు కోసేసినాడు. క్లాసులో ఒక అమ్మాయిని. ఆ వెంటనే పోలీసులు పట్టుకున్నారు. వాడు ఇంక బయటికి రాలా, మొత్తం వైజాగ్ జైల్లో ఉన్నాడు. రీసెంట్గా ఆ అబ్బాయికి శిక్ష వేస్తా జడ్జి అడిగినాడు, మనోహర్
నీకు శిక్ష అయిపోతున్నా, చివరిసరిగా ఏమన్నా చెప్పుకోదలుచుకుని చెప్పుకోవయా అని అంటే ఆ మనోహర్ చెప్పినటువంటి సంఘటన ఏంటంటే, సార్ మీరేసే శిక్ష, మీరు ఏ శిక్ష వేయదలుచుకుంటే ఆ శిక్ష నాతో పాటు మా అమ్మ మా నాన్నకు కూడా వేయండి. మా అమ్మ మా నాన్న వల్లే నేను ఈ దశకి తెచ్చిన. మా అమ్మ మా నాన్న ఆర్డీఓ, మా అమ్మ గ్రూప్ 1 ఆఫీసర్, వాళ్ళిద్దరూ ఏ రోజు కూడా సక్రమంగా లేరు, ఎప్పుడు కొట్టుకుంటానే ఉంటారు. మా అమ్మ ఒక రూమ్లో వండుకుంటుంది, మా నాన్న ఒక రూమ్లో వండుకుంటాడు. నాకు అసలు ప్రేమే తెలియదు. నేను డిగ్రీకి విజయవాడ వచ్చిన, ఈ అమ్మాయి చాలా బాగా మాట్లాడింది, ఈ అమ్మాయి మాట్లాడిందే ప్రేమ అనుకున్నా. 10 రోజులు ప్రేమించినట్టు మాట్లాడింది. మధ్యలో నేను ఆవేశపడలేకే ఆ అమ్మాయి నువ్వు నాకు సూటబుల్ కాదని వెళ్ళిపోయింది. అప్పుడు తట్టుకోలేకపోయినా కత్తి పెట్టి కోసేసిన. ఈ టెన్షన్కి కారణం మా అమ్మ మా నానే. రైటా రాంగా? రైటా రాంగా? రైటా రాంగా? తల్లిదండ్రి వల్ల పిల్లలు, గెలిచిన పిల్లలు కొన్ని వేల మందిని చూసినా, అట్టర్ ఫ్లాప్ అయిన పిల్లల్ని కూడా చూసినా. దేనిలో ఉండదలుచుకున్నారో తెలుసుకోండి. నీ కొడుకు దేనిలో ఉంచదలుచుకున్నావో తెలుసుకోండి. నువ్వు ఏమనుకుంటే, ఇవాళ ప్రపంచ మేధావులు తేల్చినటువంటి ఒక సూత్రం ఏంటంటే, నువ్వు ఏమనుకుంటే అది జరిగిద్ది. నీ దగ్గర క్లారిటీ ఉంటే, నీ మైండ్ నీ కంట్రోల్లో ఉంటే, నీ హ్యాబిట్స్ నీ కంట్రోల్లో ఉంటే, నీ చూపు నీ కంట్రోల్లో ఉంటే, నీ చెవి నీ కంట్రోల్లో ఉంటే, నీ నోరు నీ కంట్రోల్లో ఉంటే, నీ ఆలోచన నీ కంట్రోల్లో ఉంటే, నీ ఫీలింగ్స్ నీ కంట్రోల్లో ఉంటే, నీ పని విధానం నీ కంట్రోల్లో ఉంటే, ఈ 6 ఇంపార్టెంట్ మిత్రులారా. ఇవాళ ప్రపంచ మేధావులు తేల్చినారు ఈ 6 అంశాలు. ఒకటి చూడటం, ఒకటేంటి 2 వినడం, 2 ఏంటి, 3 మాట్లాడటం, 4 ఆలోచించడం, 4 ఏంటి, 5 ఫీల్ అవ్వటం, 5 ఏంటి, 6 పని చేయడం. ఈ 6 ఇంపార్టెంట్. ఇవాళ ప్రపంచ మేధావులు తేల్చినారు. 2500 సంవత్సరాల క్రితం ఈ భూభాగం మీద పుట్టిన బుద్ధుడు 2600 సంవత్సరాల క్రితమే చెప్పినాడు. 2000 సంవత్సరాల క్రితం జీసస్ చెప్పినాడు. 1800 సంవత్సరాల క్రితం మహమ్మద్ ప్రవక్త చెప్పినాడు. ఈ ప్రపంచాన్ని శాసించిన ప్రొఫెట్స్ మొత్తం చెప్పినటువంటి అంశాలు అవే. నీ దగ్గరే ఉంటుంది నీ గెలుపు, నీ శరీరంలోనే ఉంటుంది నీ గెలుపు. రైటా రాంగా? రైటా రాంగా? రైటా రాంగా? నేనైతే ఆశ్చర్యపోయిన కొన్ని ఇన్సిడెంట్స్. రీసెంట్గా ఒక అమ్మాయి, ఆ అమ్మాయి పేరు కూడా అనుషే, ఒక ఎరుకల అమ్మాయి, పందులు కాసే కుటుంబంలో పుట్టింది. ఒక పందులు కాసే కుటుంబంలో పుట్టింది. ఒక పందులు కాసే కాలనీలో ఉంటుంది ఆ పిల్ల. ఒక ఎరుకల అమ్మాయి 2024లో భారతదేశం మొత్తం మీద ఇంజనీరింగ్ చదివినటువంటి పిల్లల్లో హైయెస్ట్ ప్యాకేజీతో, హైయెస్ట్ శాలరీతో గూగుల్ కంపెనీకి సెలెక్ట్ అయిన పిల్ల ఆ పిల్లే. ఆ పిల్ల పేరు అనూష. తండ్రి లేడు, తండ్రి కరోనాలో చచ్చిపోయినాడు. ఈ అమ్మాయి తల్లి ఆ పందులు కాసే కాలనీలో, ఎరుకల కాలనీలో ఉంటుంది. ఎరుకల కాలనీ, పందులు కాసే కాలనీ, ఆ పందులన్నీ అక్కడే ఉన్నాయి. పేదోళ్ళంతా, వాళ్ళు అక్కడున్న వాతావరణం అంతా వల్గర్గా ఉంటుంది. ఆ వల్గర్ స్మెల్, పందులు అక్కడే ఉంటాయి, వీళ్ళు అక్కడే జీవిస్తుంటారు. వల్గర్ స్మెల్, వల్గర్ భాష, బూతులు మాట్లాడుకుంటుంటారు. చదువు లేని వాళ్ళు పాపం బూతులు మాట్లాడుకుంటుంటారు. వల్గర్ భాష, వల్గర్ కల్చరు, పేదరికం. ఆ గుడిసెలో పెరిగింది ఆ పిల్ల. నాకు ఆ పిల్ల 9వ తరగతి నుంచి తెలుసు. మేము ఒక 10 మంది మీ ఫ్రెండ్స్ కలిసి ఆ అమ్మాయిని అభినందిద్దామని శాలువాలు, బొక్కెలు తీసుకొని ఆ ఎరుకల కాలనీకి వెళ్ళాం మిత్రులారా. ఎరుకల కాలనీకి వెళ్ళి లోపలికి వెళ్తా ఉంటే మాతో పాటు వచ్చినటువంటి ఫ్రెండ్స్లో ప్రభాకర్ శాస్త్రి అని ఒక లెక్చరర్ ఉన్నాడు. ఆయన అట్లా లోపలికి పోగానే ఆ వల్గర్ స్మెల్కి తట్టుకోలేక జేబులో నుంచి కర్చీఫ్ తీసి ఇట్లా పెట్టి, సుబ్బారావు గారు నేను వెళ్ళిపోతానన్నాడు. సింహాన్ని చుట్టానికి వచ్చి స్మెల్కు భయపడి వెళ్తావేందా, నా లోపలికి రాదన్నా. అట్లా వెళ్ళాం, లోపలికి వెళ్ళాం. ఆ కరెంట్ లేని ఆ గుడిసెలో నుంచి ఆ పిల్ల బయటకు వస్తుంటే ఈయన కర్చీఫ్ ఇట్లా ఒకసారిగా తీసేసి, అమ్మ అనూష ఎట్ట సాధ్యపడిందమ్మా నీకు, అసలు ఎట్ట సాధ్యపడింది అన్నాడు. ఆ పిల్ల చెప్పిన సమాధానం ఇదే. 2500 సంవత్సరాల క్రితం బుద్ధుడు చెప్పిన మాట, జీసస్ చెప్పిన మాట, ప్రవక్త చెప్పిన మాట, గొప్ప గొప్ప సైంటిస్టులు చెప్పినటువంటి భాషను పట్టుకుంది ఆ పిల్ల. ఆ పిల్ల చెప్పిన ఆన్సర్ ఏంటంటే, శాస్త్రి మాస్టారు మీరు ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం చూసి నన్ను ప్రశ్నేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి వల్గర్ స్మెల్ మీరు వెంటనే లోపలికి రాగానే మీరు పట్టుకున్నారు.
నేను 10th క్లాస్ 9th క్లాస్లోనే పట్టుకున్నా. ఏది చూడాలో ఇక్కడ ఉన్నటువంటి వల్గర్ కల్చర్ మీరు చూసి, వల్గర్ కల్చర్ చూసి నన్ను ఈ ప్రశ్న వేస్తున్నారు. ఇక్కడున్న వల్గర్ కల్చర్ నేను చూడకూడదని డిసైడ్ చేసుకున్నా 9th క్లాస్ 10th క్లాస్లో. నేను చూడకూడదు, ఏది చూడాలో అదే చూడటం నేర్చుకున్నా 9th క్లాస్ 10th క్లాస్లో సారోళ్ళ లాంటి దగ్గర. ఇక్కడున్న వల్గర్ భాష మీరు వింటున్నారు, ఇక్కడ మా వాళ్ళు మాట్లాడుకునే భాష వల్గర్ భాష మీకు వినపడుతుంది. నేను 9th క్లాస్ 10th క్లాస్లో డిసైడ్ చేసుకున్నా వినకూడదని. ఏది వినాలో అదే వింటా, ఏది వినకూడదు అది వినను, ఏది చూడాలో అదే చూస్తా, ఏది చూడకూడదు అది చూడను, ఏది మాట్లాడాలి. మా వాళ్ళు మాట్లాడే భాష, వీళ్ళంతా నా చుట్టాలు, బాబాయిలు, పిన్నావులు, మామలు. వాళ్ళు మాట్లాడే భాష మాట్లాడకూడదని డిసైడ్ చేసుకున్నా. నాకు ఒక్కటి కూడా రాదు అది. ఏది మాట్లాడాలో అదే మాట్లాడతా, ఏది మాట్లాడకూడదు అది మాట్లాడను, ఏది ఆలోచించాలో అదే ఆలోచిస్తా, ఏది ఆలోచించకూడదు అది ఆలోచించను. పేదరికం నా సమస్య, నేను ఆలోచిస్తే పేదరికంలోనే ఉంటా. బాధలు నా సమస్య, నేను బాధల గురించి ఆలోచిస్తే బాధలే వస్తాయి. ఏది ఆలోచించాలో అదే ఆలోచిస్తా, ఏది ఆలోచించకూడదు అది ఆలోచించను, ఏది ఫీల్ అవ్వాలో అదే ఫీల్ అవుతా. నన్ను హర్ట్ చేస్తారు, ఎరుకలోళ్ళ అమ్మాయి అని అంటారు నా ఫ్రెండ్స్ చాలామంది. ఎరుకలు ఇది అంటారు. నేను హర్ట్ కాదలుచుకోవాలా, నేను ఫీల్ కాదలుచుకోవాలా. ఇది నా తల్లి ఇచ్చిన జన్మ. ఇది ఈ దేశంలోనే, ప్రపంచం మొత్తం మీద ఈ దేశంలోనే పుట్టుకతో బట్టి కొన్ని గందరగోళాలు, కొన్ని వైషమ్యాలు వచ్చేది. నేను పట్టుకోదలుచుకోవాలా, నేను ఫీల్ కాదలుచుకోవాలా, నేను ఆలోచించదలుచుకోవాలా, నేను చూడదలుచుకోవాలా, నేను వినదలుచుకోవాలా, నేను మాట్లాడదలుచుకోవాలా. రైటా రాంగా? రైటా రాంగా? ఇటువంటి అంశాల్లో నువ్వు చూడకూడని చూసావా, చెత్త ఆలోచన నీలోకి వస్తుంది. రైటా రాంగా? వినకూడని విన్నావా, చెత్త ఆలోచన నీ మైండ్లోకి వస్తుంది. రైటా రాంగా? మాట్లాడకూడని మాట్లాడావా, చెత్త ఆలోచన నీ మైండ్లోకి వస్తుంది. రైటా రాంగా? మొత్తానికి హీరో నువ్వే. రైటా రాంగా? రైటా రాంగా? మారాలా లేదా? మారాలా లేదా? మారాలా లేదా? మారడానికి 2-3 అంశాలు చెప్తా. నాకు ఇచ్చిన టైం తక్కువ. వాస్తవంగా ఒక రోజైతే ఒక రోజల్లా పట్టిద్ది మీ అందరికి అన్ని అంశాలు చెప్పాలంటే. మేమైతే ఐడెంటిఫై చేసాం, మార్చుకోవాల్సిన 30 అంశాలు ఉంటాయి ప్రతి తల్లిదండ్రుల దగ్గర. పుస్తకం కూడా తయారు చేసినాం, మెటీరియల్ కూడా తయారు చేసినాం, కొన్ని 100 వర్క్షాపులు పెట్టినాం. 2-3 నేర్పుతా మీకు మార్చుకోవాల్సినవి. మార్చుకుంటారా? 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 ఫస్ట్ మీరు మార్చుకోవాల్సినటువంటి అంశంలో ఫస్ట్ అంశం ఏంటంటే మీ ఈగో మార్చుకోవాలి. ఏంటది? ఏంటది? ఈగో మార్చుకోవాలి. ఈగో మార్చుకోవాలి. ఏం మార్చుకోవాలి? నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఇక్కడ కూర్చున్న అందరినీ, నాకు అసలు ఈగో లేదు సార్, నేను వైట్ పేపరు, నేను ఎక్సలెంటు, నాకు అసలు ఏ రకమైన ఈగో లేదు అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి. ఒక్కటి కూడా లేదు సౌండ్. నేను అన్ని ప్రశ్నలకి, నేను ఏ ప్రశ్న వేసినా అందరూ ఒక్క సౌండ్ కూడా ప్రశ్న రాదు. రైట్, ఓకే. ఇప్పుడు ఈగో మార్చుకోవాలా లేదా? అంటే ఈగో ఉన్నట్లే కదా, ఏదో ఒక రేంజ్లో ఉన్నట్లే కదా. మీరు అనుకుంటున్న ఈగో ఏంటి? జ్యోతి, నువ్వు లేమ్మా, నువ్వు లేరా? నీకు ఈగో ఉందా? ఇప్పుడు ఆ అమ్మాయికి ఈ ఫోను, ఈ అమ్మాయి చిన్నపిల్ల కాబట్టి అడుగుతున్నా, ఈగో ఉందా నీకు? ఉంది సార్. ఉందా? ఎంత ఉంది? ఎంత ఉందా? వాళ్ళకి 2-3 చూపిస్తున్నారు, ఎంత ఉందని చూపిస్తున్నారు. ఎంత ఉంది? కొంచెం. కొంచెం అంట. ఈగో ఇంతున్నా డేంజరసే. పిల్లల పట్ల ఈగో ఉన్న తల్లిదండ్రులు అసలు ముందుకే పోలేదు. భార్య పట్ల భర్తకి ఈగో ఉన్నా, భర్త పట్ల భార్యకి ఈగో ఉన్నా ముందుకు వెళ్ళలేదు. ఓకే, ఈగో అంటే ఏందమ్మా? ఏమనుకుంటున్నావు? ఈగో అంటే కొంచెం ఉందన్నావు కదా, ఏందది? నా మాటే వినాలి. ఓకే, నా మాటే వినాలి. మీ ఆయన మీద ఉందా ఈగో? వింటాడా? వచ్చాడు మీ ఆయన? ఇద్దరు భార్యాభర్తలు. నేను అందుకనే మా సిస్టర్కి చెప్పిన, భార్యాభర్తలు ఇద్దరిని పిలవండి అమ్మా, తల్లిదండ్రులు ఇద్దరిని. అసలు తల్లిదండ్రులు ఇద్దరు రాకపోతే రాని మాకండి, 50 మంది అయినా తల్లిదండ్రులనే పిలవండి అని చెప్పిన. ఎందుకంటే భార్య ఈ అమ్మాయి మార్చుకుంది, ఇంటికి పోయింది. నేను ఇనొచ్చిన ఒక ఆయన పెద్ద ఆయన చెప్పినాడు, నువ్వు మారాలంట, నేను మారాలంటే అంటే నాకు తెలుసులే అతో ఇక 2వ రోజుకి మూల పడిపోయింది పిల్ల. రైటా రాంగా? పెద్ద డేంజరస్ ఏంటంటే ఈగోనే. ఈగో లేని మనిషి ఉండరమ్మా. చచ్చిపోయే ముసలమ్మకు కూడా ఈగో ఉంటుంది, పసిపిల్లకు కూడా ఈగో ఉంటుంది. ఈగో అంటే మీరు చెప్పిన అమ్మాయి చెప్పింది నా మాటే వినాలి, అది ఈగో కాదు, అది అహంకారం. నేనే గొప్ప, అహంకారం. చాలామంది అహంకారాన్ని ఈగో అనుకుంటుంటారు.
ఈగో నేను సింపుల్ చెప్తా, ఒక్క ఈగోనే ఒక రోజుల్లో చెప్తా క్లాసు, కానీ సింపుల్గా చెప్తా. ప్రతి మనిషిలో ఈగో ఉంటుంది. ఈగో లేకుండా మనిషి ఉండడం. యాజ్ పర్ సైకాలజీ ఈగో 3 రకాలుగా ఉంటుంది. ప్రతి మనిషికి 3 రకాల ఈగోలు ఉంటాయి. ఒకటి అడల్ట్ ఈగో, 2 పేరెంటల్ ఈగో, 3 చైల్డ్ ఈగో. అడల్ట్ ఈగో, పేరెంటల్ ఈగో, చైల్డ్ ఈగో, 3 రకాల ఈగోలు ఉంటాయి. ఒకటి అడల్ట్ ఈగో, పలకండి గట్టిగా, గట్టి పలకండి. 2 పేరెంటల్ ఈగో, పలకండి గట్టిగా. ఒక 2 నిమిషాలు పలకండి, ఏం లేదు, దాని గురించి మీకు ఏం థియరీ చెప్పట్లా, చాలా ఈజీగా మీకు అర్థమైపోద్ది, 10 నిమిషాల్లో అర్థమైపోద్ది. ఒకటేంటి అడల్ట్ ఈగో, పలకండి గట్టిగా. 2 పేరెంటల్ ఈగో, పలకండి గట్టిగా. 3 చైల్డ్ ఈగో, చెప్పండి గట్టిగా చెప్పండి. ఇంకా కొంతమంది సెల్ ఫోన్లు ఆడుకుంటున్నారు, ఎక్కడ కూర్చొని కూడా సెల్ ఫోన్ ఆడుకుంటారు. చైల్డ్ ఈగో వాళ్ళు, చైల్డ్ ఈగో వాళ్ళు ఎప్పుడు గెలవరు, పేరెంటల్ ఈగో కూడా గెలవరు. ఈ ప్రపంచాన్ని శాసించిన వ్యక్తుల్ని తయారు చేసిన తల్లులందరికీ ఉన్న ఈగో ఏంటంటే అడల్ట్ ఈగోనే. అడల్ట్ ఈగో ఏంటది? ఏంటది? నేను మీ కళ్ళు చూసి, మీ బాడీ లాంగ్వేజ్ చూసి, మీరు కూర్చున్న విధానాన్ని చూసి మీరు ఏ ఈగో, మీలో ఏ ఈగో డామినేట్ చేస్తుందో చెప్పగలుగుతా. నేను 2 గంటల నుంచి మీ దగ్గర మీ చుట్టూ తిరుగుతా ఉన్నా, నేను ఎవరికి ఏ ఈగో ఉందో చెప్పగలుగుతా. ఇప్పుడు చెప్పను, ఈ క్లాస్ అయిపోయిన తర్వాత కూడా మీరు నాతో మాట్లాడచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ఈగో చాలా పవర్ఫుల్. ఇవాళ మనిషిలో ఈగో, ఏ ఈగో ఉన్నా, పేరెంటల్ ఈగో ఉన్నా, చైల్డ్ ఈగో ఉన్నా, 3 ఉంటాయి, కానీ ఒకటి డామినేట్ చేసిద్ది. ఆ డామినేట్ చేసే ఈగోనే నీ ఈగో. 3 ఉంటాయి ఈగోలు. ప్రతి మనిషికి 3 ఈగోలు ఉంటాయి. ఒక్కో సందర్భంలో అడల్ట్ ఈగో ఉంటుంది, ఒక్కో సందర్భంలో పేరెంటల్ ఈగో ఉంటుంది, ఒక్కో సందర్భంలో చైల్డ్ ఈగో ఉంటుంది. కానీ ఒక ఈగో డామినేట్ చేసింది. ఆ డామినేట్ చేసే ఈగోనే నీ ఈగో. ఆ డామినేట్ చేసే ఈగో పేరెంటల్ ఈగో ఉందా, గందరగోళమే. చైల్డ్ ఈగో ఉందా, నీకు వచ్చే రోగాలన్నీ చాలా వచ్చి పడతాయి. భారతదేశంలో మన తెలుగు రాష్ట్రాల్లో కనీసం నేను ఒక 10,000 మంది భార్యాభర్తల్ని కౌన్సిలింగ్ చేసి ఉంటాయి 30 ఏళ్ళలో. భర్త ఏమో పేరెంటల్ ఈగో, భార్య ఏమో చైల్డ్ ఈగో, వీళ్ళిద్దరి మధ్య ఎప్పుడు కాంట్రడిక్షనే. భర్త ఏమో పేరెంటల్ ఈగో, భార్య ఏమో చైల్డ్ ఈగో, కుదరదు అసలు. వాళ్ళిద్దరి మధ్య ఎప్పుడు అటు ఇటు లాగుతూనే ఉంటుంది. వీళ్ళిద్దరిలో ఒక్కళ్ళన్నా అడల్ట్ ఈగో ఉంటే, అడల్ట్ ఈగో డామినేషన్ అయితే ఆ కుటుంబమే వేరుగా ఉంటుంది. అసలు పేరెంటల్ ఈగో అంటే ఏంటి, అడల్ట్ ఈగో అంటే ఏంటి, చైల్డ్ ఈగో అంటే 10 నిమిషాలు మైండ్ ఇక్కడ పెట్టండి నా దగ్గర. ఇంకా కొంతమంది మైండ్ ఇక్కడ లేదు. సిన్సియర్గా ఒక 10 నిమిషాలు నా దగ్గర ఉంచండి. ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? వింటారా? వింటామన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఒక చేయించండి. క్లాస్ బాగుంది సార్ అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఏదో పొరపాటు నుంచి దొరికాము సార్ అన్నోళ్ళు చేతులు ఎత్తండి. లేదు కదా? హ్యాపీగా ఉందా, ఇంట్రెస్ట్ ఉందా, క్లాసు అవసరమా లేదా? ఈ క్లాస్ అవసరం సార్ అన్నోళ్ళు చేతులు ఎత్తండి. వెరీ గుడ్, ఎక్సలెంట్, చేతులు దించండి. నేను ఊరికి జర్కు కోసం, ఎందుకంటే మధ్యలో కొంతమంది నిద్రపోతున్నారు, వాళ్ళ కోసం అనేది నేను చేతులు ఎత్తి ఇచ్చే కాసేపు, నా కోసం కాదు. పేరెంటల్ ఈగో అంటే ఏంది, అడల్ట్ ఈగో అంటే, చైల్డ్ ఈగో అంటే 3. మీరు మాట్లాడే భాష ప్రకారం మీది ఏ ఈగోనో మీకు అర్థం అవుద్ది. నేను దానికి ఒక చిన్న 2-3 స్టోరీస్ చెప్తా. ఒక స్టోరీ, నువ్వు, మీ ఆయన, నీ పిల్లలు, మీ 4 కలిసి హోటల్కి వెళ్ళారు. ఎప్పుడైనా వెళ్ళారా? మా బతుక్కి ఒక్కసారి కూడా వెళ్ళలేదు సార్ అన్నోళ్ళు ఎవరుంటే నాకు క్లాస్ అయిపోయిందో కలవండి. ఎల్లుంటారు, దాదాపు ఎప్పుడొకప్పుడు ఎల్లుంటారు. నువ్వు, మీ ఆయన, నీ కొడుకులు, నీ కూతుళ్ళు, లేదా పిల్లలు 4 కలిసి వెళ్ళారు. హోటల్కి వెళ్ళి కూర్చున్నారు. ఎవరు ఆర్డర్ ఇస్తారు మీ ఇంట్లో? ఫస్ట్ వెంటనే సర్వర్ వస్తాడు కదా, రాగానే ఎవరు ఆర్డర్ ఇస్తారు? భర్తేనండి. ఎంత ఈజీగా, భర్తే సార్. ఈ మధ్య చాలా మంది భార్యలు భర్తకు పెట్టిన ముద్దు పేరు ఏంటంటే సచినుడు. మా సచినుడే ఇస్తాడు సార్. చాలా మంది చెబుతుంటారు నా దగ్గరికి వచ్చి, ఏందమ్మా సమస్య అంటే, ఏముంది సార్, మా సచినుడితోనే సమస్య సార్. ముద్దు పేరు అనమాట అది. సరే, వీళ్ళు 4 వెళ్ళారు. సరే, భర్త ఆర్డర్ ఇస్తాడు. భర్త ఈగో గురించి మాట్లాడుతున్నాను నేను. ఫస్ట్ ఎవరు ఆర్డర్ ఇస్తే వాళ్ళు, ఈ మధ్య లేడీస్ కూడా ఆర్డర్ ఇస్తున్నారు, కొంతమంది పిల్లలు కూడా ఆర్డర్ ఇస్తారు. భర్త ఆర్డర్ ఇస్తాడు. వాడు సర్వర్ వచ్చినాడు, 4 కాఫీ తీసుకురారా అన్నాడు. వాడు వెంటనే కాఫీ లేవయ్యా అన్నాడు. వాడు వెంటనే కాఫీ లేవు అనగానే
ఇతనికి పేరెంటల్ ఈగో డామినేషన్ అయితే, ఈ భర్త పేరెంటల్ ఈగో డామినేషన్ అయితే వెంటనే ఇతని నోట్లో నుంచి వచ్చే భాష ఏంటంటే, కాఫీ గోల్డ్ లేకుండా హోటల్ ఎందుకు పెట్టారా? వాడు కూడా పేరెంటల్ ఈగో అనుకో సర్వరు, వాడు ఒక్కసారి ఇటు చూసి బహుదాగేవిలేయా అంటాడు. ఏమన్నావు అంటాడు. వీళ్ళిద్దరు అరుచుకుంటుంటారు. భార్య ఏమో చైల్డ్ ఈగో.